శ్రీశైలేశదియాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రంజామాతరమునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహతస్తతితరాణి తృణాయనేనే అస్మద్గురోర్భగవతోస్తదీకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనజాయ భూతికి సర్వం యతేవ నియమేన మథన్నయానాం ఆద్యస్తన కులపతేర్వకులాభిరామం శ్రీమత్తతంగ్రీకులం ప్రణమాహి మూర్ధన భూతం జగస్య మకతాప్తయ భట్టనాథ శ్రీ భక్తిశార కులశేఖర యోగివాగాన్ భక్తాంగ్రేణ పరకాల యతీంద్రమిష్టాన్ శ్రీమత్పరాంకుశమనిం ప్రణతోస్మి నిత్యం మున్నందిరువాయుముడి పిల్లతాను ఉపదేశిத்த நீர் தன்னின் படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தெரிப்பவர்த்தாள்கள் சரண் நமக்கே. இந்த உபதேச ரத்தினமால தன்னை சிந்த தன்னில் நாளும் சிந்திப்பார் என்ற எதிராஜர் இன்னருளை கின்று விளக்காகி சதிராக வாழ்ந்திடுவர்தான். శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కడా ఆచారుడు అని చెప్పే స్వామి మనబాలమౌనికి చాలా వైభవం చెప్తారు. ప్రధాన వైభవం అనేది ఆ నంబరిమాలకి ఆచారుడుగా ఉంటాడు. ఆ నంబరిమాల కోరుకొని ఒక సంవత్సరం రోజు ఈ తిరువాయుముడి నంబిళ్ళ ఈడు వ్యాఖ్యానం అనుగ్రహించాలని చెప్పి ఆయన చెప్పటం, దాని తర్వాత ఒక సంవత్సర కాలం ఆయన ఆ తిరువాయుముడి కాలక్షేపం చెప్పాడు కదా. ఆ వైభవం అనేది వేరే ఏ ఆచారులకు లేదు. అట్లాంటి వైభవం స్వామి మనబాలమౌనికి ఆయన అనుగ్రహించిన ఉపదేశ రత్నమాల గ్రంథం కడాపాసురం మనం అనుభవిస్తున్నాము. 73వ పాసురం. ఈ పాసురంకి ఫలితం చెప్తాడు. ఈ పాసురం చెప్పేటోళ్ళకి ఏం దొరకద్ది. ఏదైనా అంతే కదా, మనకి కాలక్షేపం వింటాం స్వామి, నాకేం దొరకద్ది. కోవిలికి పోతాం స్వామి, మాకేం దొరకద్ది. అది ఏదో ఒక ఫలితం మనం ఆశించుకొని మనం దాన్ని చేస్తాం. అది తప్పుని చెప్పను కాదు, ఎవరైనా అంతే. అదే ప్రకారం ఈ ఉపదేశం వాడు చెప్తే నాకేం దొరకద్ది అంటే దానికి ఫలితం చెప్పే పాసురం 73వ పాసురం. ఎంద యతిరాజరున్నరుల కిండి విలక్కాగి శతిరాగవాగ్నిడు వర్దాం అని చెప్తాడు. అటైతే యతిరాజరు స్వామి ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా మనకు దొరకద్ది. అటైతే ఆయన దొరికితే నాకు కావాల్సింది ఏం దొరకద్దు అంటే అది నేను అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను. సంప్రదాయం అనేది ప్రధానం ఆత్మ ఉజ్జీవనికే కానీ శరీరానికి కాదు. అప్పుడు శరీరానికి కావాల్సింది ఇక్కడ దొరకదంటే దొరకద్ది, బాగానే దొరకద్ది. ఏ విధమైన సందేహాలు లేకుండా దొరకద్ది. ఇక్కడ ఆనందంగా ఉండొచ్చు, ఇక్కడి నుంచి మన బయలుదేరి పోయిన తర్వాత శ్రీవైకుంఠంలో ఆనందంగా ఉండొచ్చు. రెండు ఆనందం చెప్తుంది. అయితే ఇక్కడ ఆనందంగా ఉండొచ్చు అనేది మన అభిప్రాయం ప్రకారం కాదు. ఇక్కడ ఆనందంగా ఉండేది ఏమనుకుంటాము, 4 ఇల్లులు దొరకద్దా, ఏదేదో వాళ్ళు ఏదో పోతాను, అదెంత దొరకద్దు అంటే అదెంత దొరకదు. అదెంత దొరికితే భగవత్ స్మరణ మనకి పోద్ది, ఆచార స్మరణ మనకి పోద్ది, ఆచార కటాక్షం పరిపూర్ణంగా దొరకద్ది, దేహ ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది, మనకు సత్వగుణాలు పూర్ణంగా ఉంటుంది. అదిదా దీనిలో చెప్తున్నారు. దాంట్లో ఈ ఉపదేశిస్తున్న మాల, ఈ మాలకి ఏం స్వామి మతింపు, ఉపదేశిస్తున్న మాల మతింపు ఏం చెప్పచ్చు. ఇది ఇంత డబ్బులు ఏం మతింపు చెప్పం కాదు, ఏది చెప్పం కాదు దీనికి. అటైతే సామాన్యంగా మాలలు మనం తీస్తాం, డబ్బులు ఇచ్చి కొనుక్కొని వేసుకుంటాం. అయితే ఈ మాల డబ్బులు ఇవ్వాల్సిన వల్ల, ఈ ఉపదేశిస్తున్న మాల ఇది డబ్బులు ఇవ్వాల్సిన వల్ల అప్పుడు ఏం స్వామి చేయాలా, ఏం చేయకుండా ఇచ్చేస్తాడు. అయితే ఒకటి చెయ్యాలి, ఆచారుడి దగ్గర పరిపూర్ణంగా ఆయన కైంకర్యం చేయాలి. ఆచారుడు కైంకర్యం చేస్తే
ఎంత వాల్యూగా ఉండే ఈ ఉపదేశమాలని మనకు అనుగ్రహం దొరుకుతుంది, పూర్ణంగా దొరుకుతుంది. అయితే కైంకర్యం చేసిదా ఇది తీసుకోవాలా. అట్లాంటి ఆచార్య కైంకర్యం వల్ల ఇది దొరకదని చెప్పాడు. సామాన్యంగా లోకంలో మాలలు సాయంకాలం అయిపోతే కొంచెం ఆడిపోద్ది, ఒకలాగా అయిపోద్ది. అయితే ఈ పుష్పమాల అట్లా కాదు, వాడామాల అంటారు. వాడామాల అంటే ఏం తెలిసిన అర్థం దానికి? వాడా, దీనికి అపూత ఉపమా అని పేరు. అటైతే మన పుష్పం తీసేమంటే ఒక రోజు 2 రోజులు ఉంటుంది, 2 రోజులంతా ఉండవు. అది చలి ప్రదేశంగా ఉంటే కొంచెం 2 రోజులు ఉంటుంది, దాని తర్వాత అంటే పోద్ది. అయితే ఇది ఈ పుష్పమాల ఎప్పుడు పోదు, ఇది ఉపదేశమాల, ఇది ఎప్పుడు పోదు. అట్లాంటి ఆశ్చర్యమైన పుష్పమాల ఇది. ఇదా నాల్దూరం నారణనై వాడామలర్కుంది అని చెప్పి ఆళ్వారు ఉంటే, ఈ పుష్పం అనేది ఆత్మ పుష్పం, శరీర పుష్పం కాదు, ఆత్మ పుష్పం. ఆత్మ పుష్పం అనేది వాడిపోద్దా? స్వామి అట్లే ఉంటుంది. ఆ ప్రకారం కదా అట్లాంటి పుష్పంగా ఈ ఉపదేశ రత్నమాల పుష్పం. ఆ మాల చిందదన్ని నాలం చిందిపాన్, దీన్ని రోజు ఎవరు తలుచుకుంటారో, దీన్ని ఎవరు రోజు మననం చేస్తారో, రోజు ఎవరు పారాయణం చేస్తారో వాళ్ళకి ఆచార్య అభిమానం పరిపూర్ణంగా దొరకద్ది. ఆచార్య అభిమానం పరిపూర్ణంగా దొరకద్ది మాత్రం కాదు, వాళ్ళకి ఆచార్య అభిమానమే ఉత్తారకం అనే అర్థాన్ని చాలా సులభంగా తెలుసుకుంటారు. ఎందుకు స్వామి అది మాత్రం ఇట్లా చెప్తున్నారంటే, భగవంతుడి అభిమానం ఇది సులభంగా తెలుసుకునేది చెప్పందా? చాలా సులభంగా తెలుసుకోవచ్చు. అంత మాత్రం ఇది అర్థమైపోద్ది ఈ భోజనం అంతా తెలిస్తే. సరే స్వామి, దీనికి ఎంత చెయ్యాలా, ఇది ఎట్లా తెలుసుకోవాలా? అటైతే ఈ వదిలేస్తున్న వాళ్ళు తెలుసుకోవాలా? తెలుసుకుంటే నాకు అదన్నీ దొరకదంటారే, ఎలా స్వామి తెలుసుకునేది? మేము తెలుగోళ్ళు, ఈ భాష అడవల్ల ఉండదు, ద్రావిడ భాష ఉండదు, తెలుసుకుంటుందా? అందువల్ల నా వల్ల కాదని చెప్పాను. అప్పుడని చెప్పి ఆయన ఏం చెప్పాడు స్వామి, సరే వ్యాఖ్యానమైనా తెలుసుకో, ఈ వ్యాఖ్యానం ఈ ప్రకారం దీనికి అనుగ్రహించారు త్రిలోకం చేయ స్వామి, అది తెలుసుకో అని చెప్పాడు. స్వామి పాసురమే తెలవలేదంటే మీరు వ్యాఖ్యానం తెలుసుకొని చెప్తున్నారే అని చెప్పాడు. అది మాకు తెలవదండి. సరే అట్టయితే ఆళ్వార్లు అవతారం చేశారు కదా, దానికోసం 4 పాసరాలు, ఆ దివ్య దేశం కోసం 4 పాసరాలు అనుగ్రహించారు. ఎన్నరం సీర్ పైగమున్నూరు ఇవులగిల్ తోండ్రియవు వన్మమిగ కచ్చిమల్లై మామయ్యలై అని చెప్పి ఆ 4 పాసరాలు అనుగ్రహించారు కదా, అది తెలుసుకోండి అన్నారు. స్వామి ఈ ఉపదేశం పాసరమే తెలుస్తుంది అని చెప్తే, అట్టయితే ఒకటి చేయండి, ఆళ్వారు అవతారించిన అవతార స్థలం ఉంటది కదా, అక్కడికి పొండి, ఆడ పోయేసి ఒక 10 రోజులు అక్కడే ఉండి అక్కడ ఏమేమి కైంకర్యమో ఆ కైంకర్యంగా చేసుకొని అక్కడే ఉండండి. ఈ ఉపదేశమాల చదివిన దానికి ఫలితం అది. కడాన ఏం చెప్పారంటే, మిమ్మల్ని ఈ మాట చెప్పేందు కోసం అప్పుడే చదవాల్సిన బలిలేదుగా మాల అని చెప్పి అనుకోకూడదు. చదివే రాదనుకోండి ఒకరికి, అప్పుడు ఏం చేస్తారు? ఆ దివ్యదేశపై కైంకర్యం చేయొచ్చు. ఏం కైంకర్యం స్వామి? చిమ్మొచ్చు, కోవిల్లో ఏదేది కైంకర్యం తీర్థం తీసుకురావచ్చు, ఏమేం కైంకర్యం అన్ని కైంకర్యం చేసుకుండొచ్చు అని చెప్తారు. అందువల్ల అట్లా చేస్తే అది మనకేమవుతుంటే మన ఉజ్జీవనానికి అది కార్యకరం. అది కాకుండా మన మనసుకి ఆనందం ఇస్తుంది, ఆనందం పరిపూర్ణంగా వస్తుంది. ఆనందం వస్తేనే మనకి సత్వగుణం వచ్చేస్తుంది. అందువల్ల இந்த உபதேச ரத்தினமானதன்னை చిందదన్నిల్ నాలం చిందిపాన్, చిందదన్నిల్ నాలం చిందిపాన్ అంటే ఎప్పుడు ఈ ఉపదేశం వల్ల మన మనసులో ఉంటామంట. జప్తవ్యం గురు పరంపరయం ద్వయం ఉంటారు, వస్తవ్యం కర్తవ్యం అంటారు. ఆ ప్రకారం కథ చెప్పింది జప్తవ్యం గురు పరంపరయం ద్వయమం. ఎప్పుడు నోట్లో చెప్తా ఉండాలంట, గురు పరంపర చెప్తా ఉండాలా, ద్వయాన్ని చెప్తా ఉండాలి. ఎప్పుడైనా కానీ దీనికి మంత్ర రత్నం పేరు. శ్రీమన్నారాయణ శరణం ప్రవక్తి శ్రీమతి నారాయణాయ నమః, ఇది మంత్రరత్నం పేరు. ఆ మంత్రరత్నం చెప్పాలంటేనే ఏం చేయాలంటే గురు పరంపర చెప్పకుండా మంత్రరత్నం చెప్పనవద్దు. అటైతే ఆ మంత్రరత్నం అనే ద్వయానికి ఆ ఫలితమే ఉండదు. ద్వయామంత్రం అనేది అన్ని మంత్రాల కన్నా చాలా గొప్పది. అప్పుడు ద్వయానికి ఒక వైభవం ఉంటది కదా, మిగతా మంత్రాలకి ఆ వైభవం లేదు.
అప్పుడు ఈ గురు పరంపర ద్వారా చెప్పలేదు అనుకోండి, అస్మగురుభ్యో నమః, అస్మత్ పరమగురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో నమః, శ్రీమతే రామానుజ, ఇది గురు పరంపర. ఆ ద్వారా చెప్పలేదంటే ఆ ఫలితం మనకు దొరకది. దొరికేకుండా ఉండేది మాత్రం కాదు. ఏదో చెప్తున్నాడంటే దేవతాంతరంగా మాట చెప్తున్నాడు అని అట్ల పోద్ది. అందువల్ల ఎప్పుడైనా కానీ ద్వయం చెప్పడం చెప్తవ్యం, గురు పరంపరయం ద్వయం. ద్వయం చెప్పాలంటే గురు పరంపర ద్వారా చెప్పాలా స్వామి. ఆ గురు పరంపర ద్వారా చెప్పాలంటే దాంట్లో పదవి స్వామిని ఉండాలి. ఒకసారి చెప్పుకుంటా వస్తాం మేము. అస్మగురుభ్యో నమః, అస్మత్ పరమగురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో నమః, శ్రీమతే రామానుజాయ నమః, శ్రీ పరాంకుశ దాసాయ నమః, శ్రీమత్ యామునమునయే నమః, శ్రీ రామవిష్ణాయ నమః, శ్రీ పుండరీకాక్షాయ నమః, శ్రీమన్నాథమునియే నమః, శ్రీమతే షడకోపాయ నమః, శ్రీమతే విశ్వక్షయ నమః, శ్రీయై నమః, శ్రీధరాయ నమః. ఇన్ని చెప్పేసి ద్వయం చెప్పాలా? ఒక్కటి చెప్పితే చాలదా అంటే, సరే అటుతో ఒకటి చేయండి. మన రోజు మనం ఇది చేస్తాం కదా, కనీయం చెవిస్తాం కదా. లక్ష్మీనాథ సమారంభాం నాథయామన మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంత వందే గురు పరంపర. అదైనా చెప్పచ్చు. అప్పుడు అది చెప్తే సార్ ఇది చెప్పాల్సింది మళ్ళీ లేదా? వెంటనే ఎప్పుడైనా కానీ మనం ఏదైనా ఒకటి దానికి ఇది కొంచెం మేలు అని చెప్తే అప్పుడు అది వదిలేస్తాం. అది చెప్పాలా ఇది చెప్పాలా? మనకి ప్రయత్నం ఎప్పుడైనా కానీ గురు పరంపర చెప్తే మంచిది. కాలేదు, లేదంటే నాకు టైం లేదు, ఏం చేసిన అప్పుడు లక్ష్మీనాథ సమారంభం అదైనా చెప్పుకోవచ్చు. అదా చిందదన్ని నాలుగు చిందిపారు. చిందిపారు అంటే ఏదైనా ఆలోచిస్తారు. అది ఆ ఉపదేశం ఎట్లా ఉంటుంది అని రోజు దాని గురించి సేవిస్తూ ఉంటారు. దీంట్లో ఒక సౌకర్యం ఏమంటే మిగతా పాసురాలకంతా అనర్థైన కాలం ఉంటుంది, దీనికి అనర్థైన కాలమే లేదు. ఎప్పుడైనా చేయించవచ్చు. ఉదయం చేయించవచ్చు, రాత్రి చేయించవచ్చు, మధ్యాహ్నం చేయించవచ్చు. అది కాకుండా 4000 దివ్య ప్రబంధ సేవ, ఆ సేవాకాలం లేని కాలం ఉంటుంది, అనర్థైన కాలం. ఆ అనర్థైన కాలంలో ఇది చేయించవచ్చు అని చెప్పి. సరే స్వామి, దీన్ని రోజు చేయించాలని చెప్తున్నాడు కదా, ఎందుకోసం? మనకి మన పూర్వాచారులు ఎంత చేశారు, అంత చేసే వారికి ఒక కృతజ్ఞత పెట్టుకోవాలి కదా. ఓ ఇంత ఉపకారం మనకి చేశారు మన ఆచారులు, ఆ కృతజ్ఞత కోసం మనకి దీన్ని తెలుసుకోవాలి. ఏమంటే ఈ ఉపదేశిస్తే వాళ్ళు ఇదన్నీ వాళ్ళు చేయలేదంటే మనం ఇప్పుడు వైష్ణవుడు, శ్రీ వైష్ణవుడు అని చెప్పుకుంటాము. ఆ శ్రీ వైష్ణవుని చెప్పుకొని కూర్చొని ఉంటాం కదా, అది ఎట్లా వస్తుంది? రాదే. అప్పుడు శ్రీ వైష్ణవుని చెప్పాలంటే దానికి ఉన్న యోగ్యత కావాలి కదా. ఆ యోగ్యత అనేది ఏంటి? ఈ ఉపదేశం మన పూర్ణంగా తెలుసుకుంటే ఆ యోగ్యత వస్తుంది, ఆ వర్డ్ పూర్ణంగా వస్తుంది. అంటే దానివల్ల మనకి మంచి జరగచ్చు, జరగకుండా పోవచ్చు, ఏదైనా ఉంది, ఎట్టయినా ఉంది. అయితే కూడా దీంట్లో ఆశ్చర్యమైన ఒక విషయం ఏమంటే, మనం ఇప్పుడు చాలా నీటిలో కూర్చుంటాం. ఎండాకాలం వస్తుంది అనుకోండి, చైత్ర మాసం, వైశాఖ మాసం, ఎండలు ఎక్కువగా ఉంటుంది, విపరీతంగా ఉంటుంది. అప్పుడు ఏదైనా నీడ దొరకద్దా అని చూస్తా ఉంటాం. ఒక చెట్టు వచ్చింది అనుకోండి, చెట్టు కింద పోయి కూర్చుంటాము. లేదా ఎండలో పోయామంటే అయిపోద్ది అంతా. అదే ప్రకారం మనకు పూర్వాచారులు ఎండలు ఉన్నారు, ఎండలు ఉండి ఆ చెట్టుని పెంచారు, శ్రీ వైష్ణవ అనే చెట్టుని పెంచి ఆ చెట్టు నీడెచ్చేట్టుగా మనకి ఇచ్చారు. మనం హాయిగా కూర్చుంటాం. ఇప్పుడు మనం యువదేశం ఆ కాలక్షేపం వింటున్నాం కదా, ఆ కాలంలో ఒక రహస్య గ్రంథం వినాలంటే, ఏదైనా తెలుసుకోవాలంటే 6 నెలలు శుశ్రూష చేయాలంటే ఆచార్యుడి దగ్గర. దాని తర్వాత ఇస్తాపా వద్దా అని ఆచార్యుడు అనుకుంటాడంట. ఇప్పుడు అలాంటి శ్రమమే లేదు. అది మనం ఆన్ చేసామంటే దొరకద్ది. అదేం చెప్పేది కాదు. ఇక చాలా మంది స్వాములు చెప్తానే ఉంటారు, బాగానే చెప్తారు, దొరుకుతుంది కదా. అప్పుడు ఇప్పుడు ఇంత సౌకర్యం మనకి ఎలా దొరికింది? ఇప్పుడు ఆ సౌకర్యం దొరికేట్టుగా వాళ్ళు చేసేసిపోయారు కదా, అది మనం గుర్తుపెట్టుకోవాలి, కృతజ్ఞతగా పెట్టుకోవాలి కదా. అప్పుడు వాళ్ళు చేసింది ఎట్లా చేశారు? ఆచార్య పరంపర. లక్ష్మీనాథ సమారంభాం నాథయామన మధ్యమాం. ఆ పరంపర ద్వారా మనకి ఇది దొరికింది కదా. ఆ పరంపర ద్వారా దొరికితేనే ఇప్పుడు అట్లాంటి చెట్టు నీళ్ళలో మనం కూర్చుందాము, హాయిగా కూర్చున్నాం, ఏ శ్రమం లేకుండా. అప్పుడు అట్లాంటి సౌకర్యం మనం చేసినప్పుడు మనం ఏం చేయాలా? కృతజ్ఞత పెట్టుకోవాలి. ఓ ఇట్లా చేసేరే
అందుకోసం ఏం చేయాలా? దీన్ని మనం తెలుసుకుంటా ఉంటాం. ఈ ఉపదేశం తెలుసుకుంటా వల్ల సరి స్వామి దీన్ని తెలుసుకుంటా ఉంటాం, సేవిస్తూ ఉంటాం. సేవిస్తూ ఉంటే ఏం దొరకదు. సేవిస్తూ ఉంటే ఏం దొరకంటే మనసులో ఉండే ఆ మురిక పోద్ది. అంతా ముఖ్యం. లేదంటే నేను స్నానం బాగానే చేశాను, ఎట్లా చేయాలో ఆ ప్రకారం స్నానం చేశాను. ఇది లోపల ఉంటుంది, బయట ఉండేది కాదు. శరీరం మురికి కాదు, మనసులో ఉండే మురికి పోవాలి కదా. అది పోయి ఏమిటంటే తేటగా ఉంటుంది. ఏ విధమైన కల్మిషం ఉండదు, అజ్ఞానం అనేది ఉండదు. అప్పుడు ఆ అజ్ఞానం లేకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఈ ఉపదేశిత వాళ్ళని పూర్తిగా సేవించాలి. సేవించిన తర్వాత ఒక మనసుకి మనకి ఒక ఆనందం కలగద్ది. ఎప్పుడైనా కానీ మనం ఇక్కడ ఈ పెరుమాళ్ళు సేవించాలము, ఈ యాత్ర పోవాలా, ఇది చేయాలి అని అనుకుంటాం కదా. అది మనకి జరిగింది అనుకోండి, మనసుకి వచ్చి ఆనందంగా ఉంటుంది. అదే ప్రకారం ఈ ప్రకారం ఉద్దేశమాలలో ఇంత వైభవం చెప్పుండదు, దాన్ని మనం పూర్తిగా తెలుసుకో ఉండాలి. అది కాకుండా ఇంత మాత్రం మనకి పూర్వాచారం మనకి చేసారే, మన కృతజ్ఞత పెట్టుకోవాలి కదా. అదంతా చేయను ఏమవుతుండే మనకి కొంచెం ఆనందం వస్తుంది. ఆనందం వచ్చిన తర్వాత ఆనందంగా మనం ఉంటాం. అందువల్ల మీరు దాన్ని ఆలోచించాలా. అటైతే ఎందుకోసం మనం దాన్ని ఆలోచించాలంటే మొదట కృతజ్ఞత కావాలా. కృతజ్ఞత అంటే మా పెద్దోళ్ళు ఇదన్నీ నా కోసం ఇచ్చేసిపోయారే, నీడ పెట్టేసిపోయారే, ఆ నీళ్ళలో కూర్చొని హాయిగా ఉండాలి కదా. అందువల్ల ఆ పెద్దోళ్ళని తలుచుకోవాలా. ఆ పెద్దోళ్ళని తలుచుకునేదా, ఆ పరంపర తలుచుకునేదా ఉపదేశిస్తున్నాను. ఇది మొదటిది. అయితే తర్వాత ఆ తలుచుకున్న తర్వాత మనకేమవుతుంది? మనకి ఒక మనసులో ఒక ఆనందం పెరగద్ది. మూడోది, అది సేవించను మనకే తెలవకుండా ఒక ఆనందం వస్తుంది. కొన్ని విషయాలతో అట్లా ఉంటుంది, ఆనందం వస్తుంది. అటైతే మనం ఒక విషయం చేద్దాం. మనం ఏదో ఒక మాట్లాడాలనుకోండి, ఏదో మాట్లాడుకుంటాము, ఎట్లయినా వాళ్ళు ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఒక్కొక్క ఇంటింటికి వాకిలు అంటారు కదా, ఏదో ఉంటుంది. ఏదో ఉంటుందంటే అప్పుడు వీళ్ళు ఒకటి చెప్తారు, వాళ్ళు ఒకటి చెప్తారు, వీళ్ళు ఒకటి చెప్తారు. ఏంటి వీడు ఇట్లా చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు. మనం ఒకరికొకరు ఏదో 2-3 మాటలు చెప్తా ఉంటాం కదా. అప్పుడు మీరు ఏం చేయాలంటే అదంతా వదిలేయాలి. వదిలేసి వెంటనే అట్లా ఎంతనో జగడాలు ఉంటుంది, వెంటనే ఏం చేయాలా? మన పూర్వాచారం తెలుసుకోవాలి. తెలుసుకున్నాం మనకి గురు పరంపరని పూర్వాచారం తెలుసుకున్నామంటే అప్పుడు ఏం చేయవద్దంటే అదేంటి ఇంట్లో ఏదో కొట్లాడుకుంటున్నారు, ఏదో మాట్లాడుకుంటున్నారు, అదంతా ఏమీ లేదే. ఇదిగో ఆచార వైభవం నాకు పరిపూర్ణంగా అనుగ్రహం చేస్తుంది అని చెప్పి ఆ విషయాలు ఏమీ లేకుండా దీనిలో కూర్చుంటాం. ఇది ఆనందం ఇస్తుంది. ఎప్పుడైనా కానీ మనకి ఏ విషయమైనా ఒక శ్రమ వస్తేనే మన పూర్వాచారం తెలుసుకుంటేనే ఆ శ్రమంగా తెలవదు. ఆ శ్రమంగా తెలుసుంటే తెలవనే తెలవదు, ఏది తెలవదు. ఒక్కొక్క విషయం చెప్తాను. కొన్ని మందికి స్వీట్ అంటే పట్టుకుంటుంది, వాళ్ళు దొరకద్దా అని చూస్తూ ఉంటారు. అప్పుడు ఏదో అట్లా పోయిన తర్వాత కాలు అడ్డం పడింది, కాలు ఆ బొట్టున కొంచెం తగిలింది, నొప్పి వచ్చింది. నొప్పి కూర్చునేసాడు. ఆవిడ పక్కన ఒక ఆయన ఏం చేశాడు, స్వామి మీకు స్వీట్ అంటే పట్టుకుంటుంది, ఇదిగో లడ్డు ఇచ్చాడు, తీసుకో అని ఇచ్చాడు. ఇప్పుడు ఆ బొట్టునెల్లి నొప్పి తెలుసా, ఈ లడ్డు మనం భోజనం చేసినప్పుడు ఈ ఆనందం తెలుసా అంటే బొట్టునెల్లి నొప్పి తెలవనే తెలవదు. లేదంటే లడ్డు దొరికిందే, ఆ లడ్డు తినే ఆనందంలోనే ఉంటాను. అట్లాంటి ఆనందంగా ఉపదేశిస్తున్నమాట. పరిపూర్ణమైన ఆనందం ఇస్తుంది. ఎప్పుడు స్వామి? ఏదో దీనికోసం కూర్చుంటే ఆనందం కాదు. ఆనందం అనేది ఏదో ఇంట్లో ఏదో ప్రాబ్లం, దాని గురించి అనుకుంటా ఉన్నాను, అప్పుడు దాన్ని అట్లే వదిలేసి దీనికి వచ్చేసామనుకోండి, ఇదంతా ఒక్కొక్కరు వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళ లైఫ్లోనే చూడొచ్చు. అయితే ఆ పరిస్థితికి రావాలా. అది రాకుండా అది మనం కూరికి అది ఆలోచిస్తా అనుకుంటునే, అదేంటి ఆయన అట్లా చెప్పాడు, ఈయన ఇట్లా చెప్పాడు, ఆయన చెప్పిన దానికి మనం ఎట్లా చెప్పాలని ఆలోచిస్తా ఉంటే ఇంకా మనకి తమో గుణం రజో గుణం వస్తుంది. ఆ మనసులో నిండా మురికి పట్టిపోద్ది. ఏ విధమైన సత్వగుణం రాకుండా ఆనందం పూర్తిగా పోయి శ్రమమే వస్తుంది. అది కాకుండా మన ఉజ్జీవనం లేకుండా పోతుంది.
మన ఉజ్జీవనం కావాలంటేనే ఈ వదిలేస్తున్నాం అలా పూర్తిగా. అప్పుడైతే మన శ్రమాలన్నీ పోతుంది అంటే ఇది సేవిస్తేనే చాలు, సేవిస్తేనే చాలు. ఇది సేవిస్తేనే ఆశ్చర్యమైన ఒక మనకి అనుభవం దొరికింది అని చెప్తారు కదా. సరే స్వామి, దీనికోసం దేనికోసం సేవించాలా? 4 విషయాలు చెప్తున్నాను, బాగా వినండి. 4 విషయాలు. మొదట, మనకు పూర్వాచారులు ఇంత కృతజ్ఞ చేతనే ఇంత మాత్రం మనకి ఇచ్చారు కదా, దాన్ని తలుచుకోన ఆ కృతజ్ఞ కోసం తలుచుకోవాలా మొదటిది. రెండోది, నా మనసులో ఉండే అజ్ఞానం పోతుంది కదా, దానికోసం మనం తలుచుకోవాలా. మూడోది, నాకు ఆనందం పెరుగుతుంది కదా, దానికోసం తెలుసుకోవాలా. దీని తర్వాత ఇంకోటి ఏం తెలుసిన, దీన్ని మనం సేవించను భగవంతుడి దగ్గర విశేష అభిమానం మన దగ్గర వస్తుంది. ఉపదేశ రత్నాలు సేవిస్తే భగవంతుడి అభిమానం దొరకదు, పరిపూర్ణంగా దొరకదు. ఎట్లా దొరకద్ది? అది సేవించని భగవంతుడికి ఆనందం. మన సంప్రదాయంలో మన ఆచార్యులు మనం సృష్టించింది దీనికోసం సృష్టించాము, వాళ్ళు చెప్పినట్టు ఇతను వింటున్నాడా, ఇతనికి అనుగ్రహం చేస్తాం అని చెప్పి ఆయనకి మన మీద అట్లా ఒక ప్రేమ వచ్చేస్తుంది. అంత విశేష అభిమానం, భగవంతుడు మన మీద ఒక విశేష అభిమానం పెట్టుకుంటాడు. దీని మీద స్వామి నమ్మాడు చెప్తారు, కేశవంతమర్ கீழ்மேல் எமரேல் எழுபிறப்பும் மாசதி திதிபெற்று நம்முடைய வாழ்வு வாய்க்கின்றவா ஈசனன் கருமாணிக்கம் என் செங்கோனக்கண்ணன் விண்ணோர் மாயனன் எம்பிரான் எம்மான் నారాయణనాలే. ఆళ్వార్ ఈ ప్రకారం చెప్పిన దానివల్ల కేశవంతమర్, భగవంతుడు భక్తులు ఎవరెవరు ఉంటారో వాళ్ళ భక్తుల దగ్గర అంత మాత్రం ప్రేమ పెట్టుకుంటాడు భగవంతుడు. అడియార్ తమ్మడియార్ రమక్కడియార్ అని చెప్పి అని ప్రేమ పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ పూర్వాచారుల పరంపర పూర్తిగా మనం తలుచుకుంటేనే మనోళ్ళ దగ్గర ఇతను ఇంత భయం పెట్టుకుంటాడా. సజమమ ప్రియగా అట్లయితే సజమమ ప్రియగా అంటే ఆ భక్తుడి దగ్గర నా భక్తుడు ఈ ప్రకారం ఉంటాడే వాడుదా నాకు ప్రియమైన వాడే నాకు. ఇది కృష్ణుడే చెప్తున్నాడు, అహం సజమమ ప్రియగా, వాడి దగ్గర నా ఆనందంగా ఉంటాను, వాడు నాకు చాలా ప్రియంగా ఉంటాడు. ఏమిటంటే నా దగ్గర రాకుండా నా భక్తుడి దగ్గర పోయి భక్తుడి కైంకర్యం ప్రధానంగా చేస్తున్నాడే, అట్లాంటి భక్తుడితో నాకు ప్రియత అని చెప్పి చెప్తున్నాడు కదా. అందువల్ల ఆ ప్రీతికి మనం పూర్తిగా మనకు కావాలంటే ఇది ఎట్లా ఉంటుంది, విశేష అభిమానం మనకు దొరుకుతుంది. అప్పుడు మనకి భగవంతుడి దగ్గర నుంచి విశేష అభిమానం కావాలంటే ఏం స్వామి చెయ్యాలా? తిరుమలకి పోవాలా, లేదు ఎక్కడకున్న పెరుమాళ సొంత అక్కడంతా పోవాలంటే పోవాల్సిందే, వద్దని చెప్పలా. ఉపదేశాలు తిరుమల సేవిస్తేనే భగవంతుడు అనుగ్రహం పరిపూర్ణం దొరికేది. దొరకద్దానంటే ఆ శ్రీ వైష్ణవ పరంపరలో ఉండేటువంటి అందరినీ సేవిస్తున్నాడు, అద్దా నాకు కావాలా, అట్లాంటి భక్తుడితో ఎతక్తా ఉంటుంది, ఇదిగో దొరికాడు, వీడికి పరిపూర్ణమైన అనుగ్రహం చేస్తాను అని చెప్పి విశేష అభిమానం పెడతాడు. అప్పుడు ఆ భగవంతుడి దగ్గర నుంచి విశేష అభిమానం మనకు కావాలంటే ఈ ఉపదేశమాలు చెల్లించాలి. ఈ ప్రకారం చాలా విషయాలు ఇదంతా ఎప్పుడు కృతజ్ఞత కోసం చదవాలి. అది చదవాలంటే నేను తెలుసుకోవాలి దాని అర్థాలు. అటైతే మన పెద్దవాళ్ళు మన పూర్వాచార్యులు ఎంత చేశారు అది తెలుసుకోవాలా. అది తెలుసుకుంటే వాళ్ళు కృతజ్ఞత చేసినట్టు మన కోసం కదా చేశారు. వాళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు బలవాళ్ళ మామిని ఉపదేశ వాళ్ళ 73 పాసరాలు చేస్తుంది నీకు మోక్షం అని చెప్పాడు ఆ పెరుమాళ్ళు. లేదే, ఆయనకి మోక్షం ఎప్పుడు మన కోసం చేశాడు. ఆ మన కోసం చేసేది మనం కృతజ్ఞత పెట్టుకోవాలా. మొదట మనసులో ఆ మురిక పోతే అజ్ఞానం పోతుంది, ఆనందం దొరుకుతుంది. 4వది భగవంతుడి విశేష అభిమానం దొరికింది. ఇదంతా ఎట్లా దొరికింది? ఆ ఉపదేశం మన సేవించేద్దాం. సిందదన్నిల్ నాలుం సిందిప్పార్, ఇందు ఉపదేశ రత్న మారదన్ని సిందదన్నిల్ నాలుం సిందిప్పార్. ఇదన్నీ చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత మళ్ళీ ఒక సందేహం వచ్చింది వ్యాఖ్యాతకి. అటైతే స్వామి, కృతజ్ఞత కోసం సేవించాలా, నా మనసులో అజ్ఞానం తొడిగేదాని కోసం సేవించాలా, నాకు ఒక ఆనందం పొందుతుంది దానికోసం సేవించాలా, భగవంతుడి దగ్గర నుంచి విశేష అభిమానం నాకు దొరుకుతుంది దానికోసం సేవించాలా అని చెప్పాను కదా. అప్పుడు ఏదో సేవించాలని చెప్తాను కదా.
ఇదన్నీ చెప్పాను వాస్తవంగా స్వయం ప్రయోజనం కాదని జీవించాలంటారు. స్వయం ప్రయోజనం అంటే ఏం చేసిన అర్థం అంటే సేవించేదే ప్రయోజనం స్వామి, చాలా ముఖ్యమైనది. సేవించేదే ప్రయోజనం, కాలక్షేమం వినేదే ప్రయోజనం, కాలక్షేమం చెప్పటమే ప్రయోజనం. కాలక్షేమం చెప్పేది స్వామి ఏం దొరకద్ది స్వామి, కాలక్షేమం చెప్పేదే ప్రయోజనం, కాలక్షేమం వినేది స్వామి ఏం దొరకద్ది, వినేదే ప్రయోజనం. అదే ప్రకారం ఉపదేశరత్న వాళ్ళు సేవించేదే ప్రయోజనం. ఇది ఐదవది. అప్పుడు మొదల కృతజ్ఞత, వాళ్ళు ఆ మాత్రం మన కోసం చేశారని చెప్పి అది తెలుసుకునేది. రెండోది నా అజ్ఞానం తొలుగుతుంది. మూడోది నాకు ఆనందం పెరుగుతుంది. నాలుగోది భగవంతుడి దగ్గర నుంచి నాకు విశేష అభిమానం దొరుకుతుంది. ఇదన్నీ ఉంటే కూడా స్వామి నా కోసం చేస్తాం, నాకు అది చెయ్యాలని అభిమానం. అప్పుడు స్వయం ప్రయోజనం సేవిస్తా ఉంటాను అంత. ఎందుకు స్వామి సేవిస్తావు? సేవించేదే ప్రయోజనం, సేవించేదే ప్రయోజనం. అదా స్వయం ప్రయోజనం. స్వయం ప్రయోజనం కదా ఈ ప్రకారం చేస్తారు కదా, అందువల్ల ఇప్పుడు ఇట్లాంటి ఫలం అని చెప్పాడు. సరే స్వామి సేవించేశాను, దీనికి ఫలితమేమి? இந்த ఉపదేశరత్నమాలదన్నే చింతదన్నిల్లాలు చిందిప్పార్. సేవించాను, తలుచుకున్నాను, ఆనందంగా తింటాను. దీనికి ఫలితం ఏమంటే ఎంద ఎతిరాజర్ ఇన్నరుళి కెంటమిలక్కాగి శతిరాగ వాందిడవర్దాం. స్వామి రామానుజుల వారి నిర్హేతుక కటాక్షం ఇదిగా చాలా ముఖ్యం. ఈ ఉపదేశరత్నమాల సేవించారంటే ఎవరుంటే ఇది వచ్చి అనుగ్రహించింది స్వామి మనవాళ్ళ మామూలు. ఇది మనం సేవించంటే రామానుజుల వారి పరిపూర్ణమైన అనుగ్రహం మనకు దొరుకుతుంది. ఎట్లా దొరుకుతుంది? నిర్హేతుక కటాక్షం. నిర్హేతుకు అంటే ఒక హేతు లేదు, ఏది లేకుండా పూర్తిగా దొరుకుతుంది కదా. అది దొరికేది మాత్రం కాదు. ఎంద ఎతిరాజరు ఇన్నరుల కెంటిమిలక్కాగి శతిరాగ వాందుడు వర్దాం. చాలా చక్కగా ఇక్కడ ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు. అది కాకుండా ఆ ఆనందంలో పూర్తిగా పొందుతాం. ఇది పూర్తిగా అదే శతిరాగ వాందుడు వర్దాం అంటే వాళ్ళ వైభవం. ఓ ఈ స్వామి ఇంత వైభవంగా ఇక్కడ ఉన్నాడే, ఆయన ఏం చేశాడు, ఇంత ఆనందంగా ఉన్నాడు. నాకు ఇంత డబ్బులు ఉండదు, నాకు ఆనందం లేదు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండేది, వాళ్ళకి ఆనందం లేదు. వాళ్ళు 10 ఇళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళకి ఆనందం లేదు. ఈ స్వామి ఇంకేంటి స్వామి ఇంత ఆనందం వచ్చిందంటే ఉపదేశరత్నమాల ఆయన పారాయణం చేశాడు. చేసిన తర్వాత ఎంబెరుమానార్ కటాక్షం పరిపూర్ణమైన నిర్గేతిక కటాక్షం దొరికింది. అందువల్ల ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరు లేదు అని జరుగుతుంది. అప్పుంటేనే ఈ ప్రకారం అందరికీ ఉంటది, అన్ని జీవరాశులకి ఇదే ప్రకారం ఉండదు. అప్పుంటే మనకి ఆ రామానుజుల వారికి అంత దగ్గరికి వచ్చేస్తాం. ఆయన పక్కన మన పక్కనే నిలబడి ఉంటాం, ఆయన పక్కనే అటు నిలబెంటాం, అంత దగ్గర వచ్చేస్తాం. అంటే ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ ప్రకారం ఎందుకు అమరు జరగద్దు అంటే రామానుజుల వారు ఎవరు? ఆదిశేషుడు. ఆయనే కదా మనం ధరించున్నాడు. ఆధారం ఆదేయం అంటారు. ఆధారంగా ఆయన కదా ఉంటాడు. అట్లా ఉన్నప్పుడు ఆయన ఆ సంబంధం మనకి ఎట్లా ఉంటుంది? ఆ సంబంధం ఎంబెరుమాన సంబంధం ఎట్లంటే ఈ ప్రపంచాన్ని ఆయన శిరస్సు మీద పెట్టుకొని ధరించేదే ఆదిశేషుడుగా. అట్లా స్వామి. అవును, ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాం, ఒక్క నిమిషం లేకుండా. இதுதான் பெருவிலையினான மதிக்கப்படுவதன் ரத்னமாலையாகையாலே இத்தை வாடாப்பூமாலை போலே நாடோறும் உண்டிக் கொண்டிருக்கலாம் திரும்படி இப்படி விலட்சண ஜனஹிருதயமான இவ்வர்த்தம் மனோகரமாய் இருக்கையாலே இத்தை சர்வகாலத்திலும் மனமம் பண்ணும்படியாயிரே இருப்பதே ஜத்தவ்யம் குரு பரம்பரையும் துவயம் என்ன கடவிதரை. இப்படி மனனம் பண்ணுவார்க்கு ஒரு பலம் வேணுமே, அந்த பலத்தை இன்னதென்று உபாதிக்கிறது மேல் எந்த எதிராஜர் இன்னருளை கெண்டு விளக்காகி சதிராக வாழ்ந்திடுவார்தாம் என்று. அதாவது அஸ்மத் குருர் பகவதோஷ்ட தெய்யீக சிந்தோகோ என்கிறபடியே சர்வ ஆத்மாக்களுக்கும் பிராப்தி சொல்லும்படியான ஆக்கி உடையரான எம்பெருமானாருடைய அகேதுகமான அபார காரணத்துக்கு பாத்திரபூதராய் வாழப்பெறுவர்கள். அதாவது வளர்த்த இதத்தாய் என்னும்படி இந்த தரிசனத்தை எம்பெருமானார் வளர்த்தறிஞர் ஆகையாலே தரிசன தாற்பய அர்த்தங்களை எல்லாம் பிரதிபாதிக்குவதான இப்பிரபந்த அன்மயமுடையவர்களுக்கும் பலப்பிரதர் இவர் என்கை இந்த ஒரு విషయం. మన ఎంబెరుమానార్ అనుగ్రహం పరిపూర్ణంగా దొరుకుతుంది అంటున్నారే, అటుకేమి
ఈ లోకాన్ని వాళ్ళు ఆయన శిరస్సు మీదనే ధరిస్తున్నారు. చిన్న చరిత్ర చెప్తారు. ఇది అండకటాకం కదా, 14 లోకాలు ఒక అండకటాకం. దీనికి కింద ఆదిశేషి ఉన్నాడు, దీని కింద ఆదిశేషి ఉన్నాడు. అటైతే 30,000 యోజన దూరం. ఒక యోజనం అనేది ఈ 10 మైళ్ళు, 30,000 యోజన దూరం. ఆ ప్రకారం గాలి ఉంటుంది. దాని కింద ఆదిశేషి ఉంటాడు. దాని కింద ఆదిశేషి ఉండుకొని ఈ లోకాన్ని 14 లోకాన్ని ధరిస్తాడు. అప్పుడు ఆదిశేషి ఉన్నప్పుడు మన అందరికి ఎవరు సంబంధం, ఆయన సంబంధం ఉండదే. ఆయన శిరస్సు మీద ఈ 14 లోకాలు ఉన్నది. ఆదిశేషు శిరస్సు మీద 14 లోకాలు ఉన్నది. అప్పుడు మన అందరిని ధరించేది ఎవరు, భరించేది ఎవరు? ఆయనే కదా, ఆయనే కదా. సామాన్యంగా లోకంలో ఒకటి చెప్తారు, కొన్ని జాతకాలన్నీ చూస్తాం. చూసేసి మన ఆంధ్రదేశంలో కొంత తక్కువనే, ఈ పక్క అంటే ఈ ద్రావిడ దేశంలో ఎక్కువ చూస్తూ ఉంటారు. అక్కడ ఇది చేస్తా అంటారు. అవి చూసి ఏం చెప్తారంటే, ఆ జాతకం స్వామి ఈ గ్రహాలు ఇక్కడ ఉంటే వాళ్ళకి మళ్ళీ పుట్టరని చెప్తారంట. ఈ గ్రహాలు ఇక్కడ ఈ మొత్తం 12 స్థానాలు, దాంట్లో ఆ స్థానంలో ఈ గ్రహానికి ఉంటే వాళ్ళు మళ్ళీ పుట్టపోయేది లేదు అని చెప్తారు అని చెప్తున్నాడు. ఒక స్వామి ఏం చెప్పాడు, అట్లనా అని అడిగాడు. అవును స్వామి అంటాడు. అట్లయితే ఎవరికంతా స్వామి ఎంబెరమానార్ వాళ్ళు ఆ రామానుజుల వారి సంబంధం ఉంటుందో వాళ్ళంతా మోక్షం పోతారు. అప్పుడు వాళ్ళకందరికీ అదే ప్రకారం ఆ గ్రహం ఆ ఘట్టంలో ఆ ప్రకారం ఉంటుంది అని అర్థమా అంటే ఆయనకి తెలవదు. స్వామి అదంతా నాకు తెలియదు స్వామి చెప్తారని చెప్పాను. అట్టంతా ఏం కాదు. మనం చెప్పే మనకి మా దగ్గర ఒక గ్రహం ఉండదు. ఏం గ్రహం? 9 గ్రహాలు చెప్తాను కదా. మన దగ్గర ఇంకో గ్రహం ఉండదు, 10వ గ్రహం. ఏం స్వామి జామాత 10వ గ్రహ అంటారు, 10వ గ్రహాలు. సామాన్యంగా గ్రహం ని ఎవరిని చెప్తారు? అల్లుడిని చెప్తారు. పెళ్లి చేయించి కట్టేసామనుకోండి, కూతురు ఇచ్చేసామనుకోండి, ఒకటిగా అడుగుతా ఉంటాడు, నాకు ఇది కావాలా అది కావాలా అది కావాలంటారు. స్వామి 9 గ్రహాలు ఎట్లా మనం ఇంచిస్తుంది, సమం చేస్తుంది. దాని తర్వాత 10వ గ్రహం లేదు, అయితే 10వ గ్రహంగా అల్లుడుగా ఉంటాడు అంటారు. అదే ప్రకారం మనకి 10వ గ్రహం అంటే అడగియ మనవాలమ్మ. అటైతే పెరియ పెరుమ ఈ గ్రహం 10వ గ్రహం మనకి మోక్షం ఇస్తుంది. ఎలా మోక్షం ఇస్తుంది? స్వామి రామానుజుల వారి తిరువడి సంబంధం వల్ల మనకి మోక్షం ఇస్తుంది. అట్లయితే మన ఆ జాతకం అంతా చూడాల్సిన మళ్ళీ ఇదండి. ఇక్కడ ఒకే గ్రహం అంటే స్వామి రామానుజుల వారు. ఆయన తిరువడి పట్టుకున్నాం అనుకోండి, ఆయన తిరువడి పట్టుకుంటే ఆయన తిరువడి సంబంధం వల్ల ఈ 10వ గ్రహంగా ఉండే ఆ నంబెరుమా మనకి మోక్షం ఇస్తాడు. ఇదిదా ఏంటి? ఎంత ఎదిరాదర్ ఇన్నరులు కెండ్రిమిలక్కాది సతిరాగ వాందిన వర్ధం. ఎంత ఎతిరాదర్ అంటే అందరికి ఇస్తున్నాడు. అందరికి, వీళ్ళు కాదు వాళ్ళు కాదు వాళ్ళకి లే స్వామి, వీళ్ళు బ్రాహ్మణులు వీళ్ళు అబ్రాహ్మణులు అని చెప్పి చూడు, ఎవరికైనా దానిగా అస్మద్గురోర్ భగవతోస్తే దయైక సింధుహో. దయైక సింధు అంటే సముద్రం, సాగరం. అట్లాంటి సాగరం సామాన్యంగా సింధు అనే సముద్రంలో ఏముంటది? ఉప్పు నీళ్ళు ఉంటుంది. దీంట్లో ఈ సింధులో ఏముంటది? దయై అనే అపారమైన కాఠిన్యం ఉంటది. అస్మద్గురు భగవత వస్తే దయైక సింధువు. అట్లాంటి దయై అనే ఒక అట్లాంటిమైన కారుణ్యం పూర్ణంగా రామానుజుడు చెప్తారు. కారే కరుణై రామానుజ ఈ కడలెడత్తిల్ ఆరే అరిబవర్ ఇన్ని నర్మలింగ్ చెప్పండి అని చెప్పి రామానుజుల వారు ఇతను తీసుకోపోతాను, పోతే పంపించేసి అని చూడు. అటైతేనే వీళ్ళు మనం కొంతమంది చెప్తారు వీళ్ళు మనవాళ్ళండి, వాళ్ళు ఎవరో వదిలేసండి, అది చూడు. మనవాళ్ళు ఇది వేరెవరో ఆ ప్రకారం చూడకుండా అందరికీ ఆయన సంబంధం ఉండదు. రామానుజుల వారి సంబంధం ఏంటంటే ఆయన కదా భరిస్తున్నాడు. ఈ 14 లోకాలు కింద ఆయన ఉన్నాడు. ఆయన మీద ఆయన శిరస్సు మీద ఆయన దేవుడు ఆదిశేషుడు. ఆయన శిరస్సు మీద 14 లోకాలు అండకడాగా ఉంటుంది. అప్పుడు అందరిని ధరించేది ఆయన కదా. అందులో అట్లాంటి ఆయన సంబంధం మనకు దొరికిందంటే ఏమవుతుంది? ఆయన మన కోసం మంచి చేస్తాడు. అందువల్ల మనం ధరిస్తున్నాడు. ఆ రామానుజ అనుగ్రహం మనం పొందేమంటే ఏ స్వామి వెంటనే మనకి మోక్షానందం దొరికేది కదా.
అట్లాంటి కారుణ్య రూపం. ఆ కారుణ్య రూపానికి మనం పాత్రభూతం అర్థం. ఈ ఉపదేశమాల సేవించమంటే అట్లాంటి కారుణ్యంగా ఉండేసి ఆ రామానుజుల వారు తిరువడి సంబంధం మనకి పరిపూర్ణంగా దొరుకుతుంది. ఎట్లా దొరుకుద్ది? ఎలా దొరుకుద్ది స్వామి? ఉపదేశరత్నమాల సేవిస్తే రామానుజుల వారి అనుగ్రహం దొరుకుతుంది. ఎట్లా స్వామి? ఇదా ఫలితమా? ఉపదేశమాల సేవించారు, 2 ఇళ్ళు దొరికింది. ఉపదేశరత్నమాల సేవించాను, నా కొడుకు పెళ్లి అయింది. ఉపదేశరత్నమాల సేవించాను, నాకు పిల్లలు లేకుండా పిల్లలు గర్భం ధరించింది. చెప్పండి, ఒప్పుకుంటాను. ఉపదేశరత్నమాల సేవించాను, రామానుజుల వారు అనుగ్రహం దొరికింది. కనకన స్వామి వద్దని చెప్పలే. నాకు కావాల్సింది దొరకద్దా అంటే ఎందువని ఇద్దా ఫలితమా అంటే అవును. రామానుజుల అనుగ్రహం దొరికేదా ఫలితం? అవును. ఏమిటే దీంట్లో ఎంత మాత్రం అది సరిగా వస్తుంది చూడండి. ఎందుకంటే ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయం అనే ఒక దర్శనం ఉంటుంది కదా. దర్శనం అంటే 2 అర్థం. దర్శనం అనే శబ్దానికి అర్థంలో ఒక అర్థం, దర్శనం అనే శబ్దానికి సిద్ధాంతం అర్థం. ఈ సిద్ధాంతం ఉంటది కదా, ఈ సిద్ధాంతంని పరిపూర్ణంగా తీసుకొచ్చి స్థాపన ఉంటే ఉన్నది, దాన్ని ప్రచారం చేసి దాని పెద్ద గొప్పతనంగా చేసింది ఎవరు? స్వామి రామానుజుల వారు. స్వామి రామానుజుల వారు తిరువాయుమణిని పెంచిందే రామానుజుల వారు. మనం రోజు తనియం సేవిస్తాం కదా, తిరువాయుమణి సేవించేటప్పుడు வான்திகழும் சோலை மதில ரங்கர் வன்புகள் மேல் ஆண்ட தமிழ் மறைகளாயிரமும் ஈன்ற முதல் தாய் షటగోపన్. ఈండ్ర మొదల్ తాయ్ కనింది ఎవరు? తిరువాయుమణిని షటగోపన్ అనే స్వామి నమ్మాడు వారు కన్నాడు. ఇదత్తాయి రామానుజన్, దాన్ని పెంచింది ఎవరు? కనీష్ పోయాడండి. 32 సంవత్సరాలే ఆయన బయలుదేరిపోయాడు. దాని తర్వాత పెంచాలి కదా పిల్లల్ని. కనీసింది పెద్ద విషయం కాదు, కనీస తర్వాత పెంచాలి కదా. పెంచింది ఎవరు? ఆ తిరువాయుని పూర్ణమైన దానికి ఉండే అర్థాలు ఏమి, దాని వైభవం ఏమి పరిపూర్ణంగా చేసింది ఎవరు? స్వామి రామానుజుల వారి. ఇదత్తాయి, తాయి అంటే తల్లి, ఆయన కన్న తల్లి ఎవరు? నమ్మాడు వారి కన్న తల్లి తిరువాయుమణిని. ఈయన ఎవరు? పెంచిన తల్లి. అటైతే ఏమి? నమ్మాడు వారిని దేవకిగా పెట్టుకోవచ్చు. యశోదగా ఎవరు? స్వామి రామానుజులు పెట్టుకోవచ్చు. కృష్ణుణ్ణి కనింది ఎవరు? దేవకి. పెంచింది ఎవరు? యశోద కదా. అనుభవం పూర్తిగా యశోద కదా. యశోద ఆ ప్రకారం చేయలేదు అనుకోండి, కృష్ణుడు మనకు తెలవదు. అదే ప్రకారం ఆయన పెంచి ఆయన కనిచ్చేసాడు తిరువాయుమణిని. అయితే పెంచింది స్వామి రామానుజుల వారు కదా. అందువల్లదా ఆ వైభవం పూర్తిగా ఉండేదాని వల్ల నంబెరుమాల ఏం చేశాడు తెలుసా? ఈ దర్శనానికి ఎంబెరుమానార్ దర్శనం పేరు పెట్టేశాడు. ఇది మనం ముందు చూసినాము. ఇదే ఉపదేశమాల ఒక పాత్ర వస్తుంది. ఎంబెరుమానార్ தரிசனமென்னே இதற்கு நம்பெருமாள் பெயரிட்டு நாட்டி வைத்தார் அம்புதியோர் இந்த దర్శనத்தை ఎంబెరుమానార్ వరక అంత చేయలని కేక అని చెప్పారు. ఈ దర్శనానికి ఎంబెరుమానార్ దర్శనం ఉంటే సిద్ధాంతం చెప్పాను. ఈ దర్శనానికి ఎంబెరుమానార్ దర్శనం పేరు. అది పెంచింది ఏమంటే అప్పుడే ఈ దర్శనం ఉండదు కదా. ఈ ప్రబంధంలో ఏముంటది? ఈ దర్శన సిద్ధాంతం ఉండదా? ఆ సిద్ధాంతం తాత్పర్యం అంతా ఈ దర్శనంలో, ఈ ప్రబంధంలో ఉంటది. ఏ ప్రబంధం? ఉపదేశరత్నమాలలో ఉండదు. బాగా తెలుసుకోండి. ఎంబెరుమానార్ దర్శనం అదే శ్రీ వైష్ణవ సంప్రదాయం. ఆ శ్రీ వైష్ణవ సంప్రదాయం తాత్పర్యం ఏమి? ఆ తాత్పర్యం అంతా ఈ ఉపదేశమాల ఉండదు. అప్పుడు శ్రీ వైష్ణవ సంప్రదాయం అంటేనే దర్శనం. అప్పుడు ఆ దర్శనం అంటే దాని లోపల చాలా అర్థాలు ఉంటది కదా. ఆ అర్థం పూర్తిగా ఈ ఉపదేశరత్నాల అనే ప్రబంధంలో పూర్తిగా ఉండదు. అదా తాత్పర్యం. ఆ తాత్పర్యం పూర్తిగా ఉండదు కదా. ఈ ప్రబంధాన్ని ఎవరంతా చెప్తారో వాళ్ళు ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయం ఈ దర్శన ఎంబెరుమానార్ దర్శన తాత్పర్యాన్ని బాగా తెలుసుకుంటారు కదా. అవును, ఈ ప్రబంధాన్ని చదివితే దాన్ని నువ్వు తెలుసుకుంటే ఆ శ్రీ వైష్ణవ సంప్రదాయ తాత్పర్యం తెలుసుకుంటారు కదా. ఆ తాత్పర్యాన్ని పెంచింది ఎవరు? స్వామి ఎంబెరుమానార్, స్వామి రామానుజుల వారు పెంచారు కదా. అట్లాంటి ఆ తాత్పర్యం పెంచిన తర్వాత అట్లాంటి తాత్పర్యం ఉండేది దేంట్లో? ఉపదేశరత్నమాలలో. అప్పుడు శ్రీ వైష్ణవ సంప్రదాయ తాత్పర్యాలు పూర్తిగా ఉండేది ఉపదేశరత్నమాలలో. ఇప్పుడు ఆ ఉపదేశరత్నమాల చెప్పిన తర్వాత
ఇప్పుడు ఏమైందంటే చెప్పాడు ఇప్పుడు మనం ఏం చెప్పాము, మనం ఏ సంప్రదాయాన్ని ఎలా తీసుకొచ్చాము, ఆ సంప్రదాయాన్ని తీసుకొచ్చిన ఆ తాత్పర్యాన్ని ఉపదేశ రత్నమాలలో స్వామి మనవాళ్ళని అనుగ్రహించాడు. ఆ ఉపదేశ రత్నమాన్ని ఇతను పూర్తిగా చదివి తెలిసిపెట్టుకున్నాడే. మన అనుగ్రహం పరిపూర్ణంగా ఇస్తాం. అర్థమైందా? మనకే పెళ్లి అయిపోయింది అనుకోండి, అది పుట్టింట్లోకి ఇంటికి వచ్చేసిన తర్వాత అక్కడ భర్తకి ఏం కావాలా అదే కన్నా అక్కడ వచ్చి మామగారికి అదే ప్రకారం అత్తగారికి ఏం కావాలని చేస్తా ఉంటే భర్తకి చాలా ఆనందం వస్తుంది. నేను ఏం చేయాలనుకున్నాను, నేను ఎట్లా చేయాలనుకున్నాను, ఏం చేస్తా ఉన్నాను అది నా భార్య చేస్తుంది అని చెప్పి అప్పుడు భర్తకి ఎంత ఆనందం భార్య మీద వస్తుంది. నేను అట్లే పెట్టుకున్నా. అదే ప్రకారం ఈ సంప్రదాయంలో ఉండే తాత్పర్యాలన్నీ నేను చెప్పాను, దాన్ని పెంచాను. ఆ పెంచిన తర్వాత దాన్ని ఒక గ్రంథంగా స్వామి మనవాళ్ళ ఉపదేశం వాళ్ళు చేసేసాడు. చేసిన తర్వాత ఇదిదా సంప్రదాయ తాత్పర్యం తెలిసిపోయింది. ఆ తాత్పర్యం ఇతను పూర్తిగా చదివి బాగా తెలుసుకున్నాడే. అప్పుడు దానికి తెలుసుకున్న తర్వాత దానికి ఫలితం కావాలి కదా. నేను ఏమిస్తాను, నా అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఎంత ఎతిరాగర్ ఎన్నరుల కెంట విలక్కాగి సతిరాగ వాంతి వర్తాం పరిపూర్ణంగా ఉంటుందండి. అటైతే ఈ సంప్రదాయానికి ప్రధానం ఇది ఆళ్వారు సంప్రదాయం. ఆశ్చర్యమైన సంప్రదాయం, దివ్య ప్రబంధ సంప్రదాయం, చాలా ముఖ్యమైనది. ఆళ్వారు సంప్రదాయం, అప్పుడు శాస్త్ర సంప్రదాయం. ఆళ్వార్ శాస్త్రం ఏం చెప్పిందో అది ఆళ్వారు చెప్పింది. అప్పుడు ఆళ్వారు సంప్రదాయం, పూర్వాచారుని సంప్రదాయం. అట్లాంటి సంప్రదాయం దివ్య ప్రబంధ సంప్రదాయం. అది కాకుండా రహస్యత్రయ సంప్రదాయం ఎన్ని చెప్పాను చూడండి. ఆళ్వారు సంప్రదాయం, పూర్వాచారుని సంప్రదాయం, దివ్య ప్రబంధ సంప్రదాయం, రహస్యత్రయం. రహస్యం త్రిమంత్రమేమి, ద్వయమేమి, చర్మ శ్లోకమేమి, ఆ రహస్యత్రయ సంప్రదాయం. అది కాకుండా ఆళ్వార్లు అంటేనే ఆళ్వార్లు వైభవంతో బయట తీసుకొచ్చింది దేవుడు స్వామి రామానుజుల వారి కదా. అదే కదా. అందువల్ల ఈ సంప్రదాయాన్ని పూర్తిగా పెంచింది ఎవరు? స్వామి రామానుజుల వారు కదా. అప్పుడు ఏమవుతుందంటే నేను పెంచిన విషయం ఆ తాత్పర్యాన్ని ఉపదేశమాలు ఉండదు, అది తెలుసుకొని దాన్ని అనుష్ఠానం తీసుకొచ్చాడే అని చెప్పి మన అనుగ్రహం పూర్ణంగా ఇవ్వకుండా అని చెప్పి ఇస్తున్నాడు. అప్పుడంటే ఆళ్వార్ల ద్వారా సంప్రదాయం, ఆచార్యుల ద్వారా సంప్రదాయం, దివ్య ప్రబంధం ద్వారా సంప్రదాయం, రహస్యత్రయం ద్వారా సంప్రదాయం. అట్లాంటి సంప్రదాయాన్ని తెలుసుకున్నాడే అని చెప్పి రామానుజుల వారు. అది కాకుండా ఆయన దీన్ని పరిపాలించాడు. ఆయన పెద్ద గొప్పగా దీన్ని బాగా ప్రచారం చేశాడు. అట్లాంటిది అందువల్ల ఆయనకు తెలుసు ఆయన చేశాడంటే చేసాడే. దీనికి రామానుజం ఉంటుంది. అది మాత్రం ఉరుబెரும் செல்வமும் தந்தையும் தாயும் உயர் உருவம் வெறிதரு பூபகல் நாதனம் மாறன் விளங்கியசி நெறிதரும் செந்தமிழ் ஆரணமே என்று నీలిలత్తోరు అరిధరన్ ఎன்ற అని చెప్పాడు. అప్పుడు రామానుజుల వారు దివ్య ప్రబంధాన్ని పెంచాడు. ఆయనదా ఎట్లా పెంచాడు? ఆ తిరువాయుమణి దివ్య ప్రబంధానికి 5 వ్యాఖ్యానం. దీని ముందు మనం చూసినాం. మనకి కొంచెం అన్ని మర్చిపోయేదానికి ఎట్లా అంటే అడిగిన దగ్గర కొంచెం మిస్టేక్ ఉండదు. ఏంటంటే కాలక్షేపం అనేది ఒక కంటిన్యూటీ ఉంది అనుకోండి. ఇప్పుడు చేస్తున్నాము, మళ్ళీ సాయంకాలం, మళ్ళీ రేపు, మళ్ళీ ఎల్లుండి అదే సబ్జెక్ట్ ఉండాలి. అప్పుడు ఆ ప్రకారం కంటిన్యూటీ ఉంది అనుకోండి. ఇదేంటే అప్పుడు కొంచెం గుర్తు ఉంటుంది. మరి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది, ఒక వారం ఏదో ఒకటి అయిపోద్ది, 2 రోజులు 3 రోజులు చేస్తాం, అప్పుడు మనకి మర్చిపోద్ది. అందుకుదా నోట్స్ తీసుకో. ఇప్పుడు నాకు ఇది ఒక కాలక్షేపం అంటే మనం అంతే కంటిన్యూ చేసుకోవచ్చు. బయట చాలా కాలక్షేపం ఉంటుంది కదా, అందువల్ల ఏం చేయను కాదా. ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు అట్టదా ఉంటుంది. ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం దివ్య ప్రబంధాన్ని పెంచింది గురు. అది కాకుండా వ్యాఖ్యానం 5 వ్యాఖ్యానాలు తిరువాయుమణికి 6000 పడి, 9000 పడి, 12000 పడి, 36,000 పడి, 24,000 పడి, ఈ ప్రకారం ఇదంతా ఆ వ్యాఖ్యానం అనుగ్రహించే స్వామి రామానుజుల వార్త ఆయన స్టార్ట్ చేసాడు. దాని తర్వాత పూర్తిగా వచ్చింది కదా. అట్లాంటి దివ్య ప్రబంధం తెలుసుకోవాలా, ఆ సంప్రదాయం తెలుసుకోవాలా.
ఇదంతా తెలుసుకునేదానికి ఎవరికి దాని మీద ఒక ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ ఉండేటోళ్ళు ఏం చేస్తారు, ఈ ఉపదేశితమాలు సేవిస్తారు. సేవించిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళకంతా పరిపూర్ణమైన రామానుజుల వారు అనుగ్రహం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడో అది ఉపదేశితమాల ఉండాలి, అది మనం వింటున్నాము. ఆయన చెప్పింది మనం విన్నామంటే ఆయనకు ఆనందమే కదా. ఆనందం అనే ఇంకా సరే మనకి పరిపూర్ణం అనుకుంది. అట్లాంటి దీన్ని పూర్తిగా పరిపాలించేది ఆయన కదా. அதுதா నాలం చిందిపార్, నాలం చిందిపార్, రోజు చెప్పాలట, రోజు చెప్పాలి. దీనికిదా మీరు తిరుచానూరు పోయారు అనుకోండి. తిరుచానూరులో బ్రహ్మోత్సవం, తాయారు బ్రహ్మోత్సవం. అది కార్తీక మాసం పంచమి తిథి అంటారు. అది మీ ఒక్కొక్కసారి మన తెలుగు మాసం ప్రకారం రాదు, కొంచెం దాడి కూడా పోద్ది. అక్కడ పద్ధతి వచ్చి ద్రావిడ దేశం ప్రకారం కార్తీక పంచమి ఉంది. అప్పుడు ఉత్సవాలు బయట తిరగదు కదా. అప్పుడు వచ్చి ఇది వచ్చేస్తుంది, ఏంది అనధ్యయన కాలం వచ్చేస్తుంది. అనధ్యయన కాలం వచ్చేసిందంటే అప్పుడు నారాయణ దివ్య ప్రభుత్వం సేవించదు కాదు. అప్పుడు ఏం చేస్తారో వీధిలో స్వామి జీఎల్ స్వామిని, ఆ శ్రీ వైష్ణవాళ్ళ అధ్యాపకాలు అందరూ ఈ ఉపదేశం పూర్ణంగా సేవిస్తారు. అదేంటి స్వామి నారాయణ దివ్య సేవించండి కాలేదు, ఉపదేశం సేవిస్తున్నారు, ఏం చేసేది, ఏమో మిగతా వాళ్ళతో సేవిస్తారు, ఇక్కడ లేదే అనుకుంటాం కదా. ఇంకా గొప్పతనం. తాయారులకి నాకు ఆళ్వార్లు సేవించింది అక్కర్లేదు, సంప్రదాయ తాత్పర్యం ఉండాలి కదా. ఆ సంప్రదాయం తాత్పర్యం అనుగ్రహించింది ఆ ప్రబంధం ఏమి, ఉపదేశమాల. ఆ ఉపదేశమాలకు సేవించండి, నేను ముందుకు సేవించుకుంటా పోండి, నేను వినుకుంటా వస్తున్నాను అని చెప్పి ఇప్పుడు జరగద్ది. అక్కడ ఉపదేశమాల సేవిస్తారు జీవ స్వామిలు అధ్యాపకాలు అందరూ. అప్పుడు దానికి ఎంత వైభవం. అప్పుడు అదేంటి సంప్రదాయ తాత్పర్యం, రహస్యత్రియ తాత్పర్యం, ఆచారం వాళ్ళు ఇదే తిరువాయుమడి తాత్పర్యం. అందువల్ల ఇది చెప్పను రామానుజ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పి ఎంత యతిరాజులు ఉన్నారు తింటి విలక్కాలి. అప్పుడంటే రామానుజ అనుగ్రహం ఉపయోగించింది. దీనికి తర్వాత అరుళాద నీరు అనేది ఒక విషయం. அருளாழி இப்படி வியாக்கியம் சகிதம் இவர்கள் நாளும் சிந்தைக்கையாலே அருளும் இவள் பத்த என்று உண்டாயிருக்கிறபடி எதிராதில் இன்னருளுக்கு என்று விளக்காகி அருளாடி அம்மானான ஈஸ்வரன் அருள் மறுத்த காலத்திலும் உன் அருளின் கனின்கன்று புகழொன்றுமில்லை என்றும் எதிராத தயாம்புராசே தஸ்மாதனன்ய சரணம் என்றும் ஒதுங்கும்படி புகழாயிருக்கிற அருளுக்கு என்று விளக்காகி எந்தையான முறையாலே மாறாதிருக்கிற அவனுடைய கருணா கடாட்சத்துக்கு நித்திய லட்சிய மூதராய் சதிராக வாழ்ந்தவர் மாசதில் ஆன பகவன் நிருகேதுக்கு கிருபையை பெற்று வாழுவதிலும் சதிராக வாழ்ந்தவர் ஆளுரியனாய் அடியேன் சதித்தேன் என்று என்கிறே அபிமானிஷிட்டரும் வார்த்தை இருப்பது சதிராக வாழ்கையாவது சுதந்திரனான ஈஸ்வருடைய கிருபைக்கு விஷயமானவர்களைப் போலே நலிவான் என்னும் எண்ணுகின்றாய் ஆற்றங்கரைவால் மரம் போல் அஞ்சுகின்றேன் எடையறிந்தேன மனமே ஒத்திராமே அடையவர்களாய் என்று பயா பயங்களோட வத்திக்கை என்றிருக்கு இவருடைய அபிமானத்துக்கு விஷயமானவர்கள் திருஷ்டங்கள் இரண்டிலும் ஒரு கரசலற்று மார்பிலை வைத்துக் கொண்டு நிர்பரோ நிர்பயோஸ்மி என்கிறபடி நிர்பரராய் வையம் மண்ணி வீட்டிலிருந்து என்றபடியே இந்த వరకు చూస్తాం. ఏం చెప్తున్నారంటే భగవంతుడు అనుగ్రహం, స్వామి రామానుజు వారి అనుగ్రహం. అరుళాద నీరరివి అపరావి తివరామం. ఇది తిరువాయుమడిలో మొదట పత్తు 4వ తిరువాయుమడి అంజనయ్య మడనార అడియత్తాయిన ఆ పథకం. దాంట్లో ఒక పాసనం అరుళాద నీరరివి அபராவி துவராமும் அருளாவி புக்கடவீர் அவர் வீதி ஒரு நாள் என்று அருளாழி அம்மானை కండక్కారు ఇది சொல்லி అరుள் ఆడి వరివండే యామన్యం పెడతోని అని చెప్పి ఇది పాసనం. దీంట్లో ఏం చెప్తారంటే ఈ లోకంలో ఆళ్వారు దూతు పంపిస్తాడు, భగవంతుడు కక్షని దూతు పంపిస్తాడు. నువ్వు పోయి చెప్పేసిరా, ఆళ్వారు కాసుకొని చెప్పేసిరా అని చెప్తాడు. అప్పుడు ఒక మాట చెప్తారు, అరుళాడి అరుళాడి అమ్మ. అరుళ అంటే కృప. ఆ కృప పరిపూర్ణంగా ఎవరికి ఉండదు. ఇది దూతి ఎవరికి పంపిస్తున్నాడు? కాంచి వరదరాజ పెరుమాను పంపిస్తున్నాడు స్వామి. ఎవరు? నమ్మాడు. అప్పుడు ఆ పరిపూర్ణమైన అరుள் కృప, ఆ పరిపూర్ణమైన కృప ఉండేవాడు ఎవరు? కాంచి తెవపెరుమాள், ఆ వరదరాజ పెరుమాள் ఆయనే. అయితే అది నిజమే అయినా కూడా ఆ అనుగ్రహం అనేది నాకు ఇవ్వనంటున్నాడు.
ఆయన దగ్గర పరిపూర్ణమైన అనుగ్రహం ఉండాది, కృప ఉండాది. అయితే నాకు ఇవ్వాలి కదా, ఎవరు చెప్తున్నారు? బ్రహ్మాడు వారి మాట చెప్తున్నారు. నాకు ఇవ్వాలి కదా, నాకు ఇవ్వనంటున్నాడే. అప్పుడు ఎవరు ఇచ్చారు? ఎంబెరుమానారు ఇచ్చారు, స్వామి రామానుజు వారు ఇచ్చారు. ఆయన ఆయన ఇవ్వకుండా ఉండే అనుగ్రహాన్ని స్వామి రామానుజుల వారికి అందుకదా అందుకదా రామానుజుల వారిని పెంచిందే ఎవరంటే తెర ప్రమాదం. దగ్గర దగ్గర 40 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. కాంచి వరదరాజపురంలో అక్కడదా మొదటి కంచెలు చేసింది అక్కడదా యాదవ ప్రకాశం దగ్గర కదా ఎంత కాలక్షేపంతా ఉన్నాడు. అటువంటిప్పుడు ఆ ప్రకారం ఉన్నది కదా. అప్పుడు దేవ ప్రమాదం ఎవరిని పెంచింది? రామానుజుల వారిని పెంచింది అయిందా. ఆయన తర్వాత శ్రీరంగానికి ఇచ్చేసినటువంటి అట్లాంటి ఇది తెలుస్తుంది. ఆయన అప్పుడు రామానుజుడికి ఇంత వైభవం కదా. నిగరిండి నిండనే నీషదెక్కి నరుளின் కనండి పుగలుండు వెళ్ళై అరుక్కం అగుదే పుగల్ புண்மையிலோ பகரம் பெருமை ராமானுஜா ஏனாம் பொழுது அகலம் பொருடன் பயனிது ஓர் முக்கும் ఆన పిన్నే. ఇది ఇప్పుడు తిరువరంగత్థమున రామానుజం ఉంటుందా ఒక విషయం చెప్తున్నాడు. ఏ రామానుజ, నీకు ఫలితం నాకు ఫలితం, నీకు ఏదో దొరుకుతుంది నాకు ఏదో దొరుకుతుంది. ఏం దొరుకుతుంది స్వామి? ఆశ్చర్యమైన ఈ పాసరాడికి అర్థం ఏంటే నేను నీచుడు, చాలా నీచుడు, నన్ను వారు మోసమైనడు ఎవరు లేదు, అంత నీచుడు నేనని చెప్పి తిరువరంగత్థమున చెప్తున్నా ఈ పాసరంలో. అంత నీచుడైందే. అయితే నాకు నీచుడుగా ఉంటాను కదా, నాలాగా నీచుడు ఉన్న కనిపిస్తానంటే ఎవరు నాకు సమానంగా ఒకరు కూడా లేదండి, నాకు సమానంగా ఎవరే లేదండి అని చెప్తే మనం ఏమనుకుంటాము? ఓ అంత వైభవం వాళ్ళకి మంచి వైభవం మాల, అంత పెద్ద ఆయన మనం అనుకుంటాం కదా. దేంట్లో పెద్ద ఆయన? నీచుడులోనే పెద్ద ఆయన. అంత మోసమైనడు నేను, నాకు సమానమైన ఎవరే లేదు నీచుడు అని చెప్పేసాడు. అంత మాత్రం నీచుడు. అట్లాంటి నీచుడిని ఇప్పుడు నాకు ఏం చేయాలో? నేను నీ అనుగ్రహం తప్ప నాకు వేరే గతి లేదు. నేను ఏదన్నా చేసి నాకు మంచి గది దొరకదు. భగవంతుడు ఏదైనా నాకు చేస్తారంటే చేయడు. లేదు ఆయన చేసాడు. ఏం చేసాడు? వదిలేశాడు. హో ఈ తిరువరంగతం నీచుడు, అతనికి ఏం చేసేది అంటే వదిలేశాడు. ఇప్పుడు నీ అనుగ్రహం తప్ప నాకు వేరే గతి లేదు, నాకు గతి లేదు అని చెప్పేశాడు. సరే స్వామి, దీంట్లో నువ్వు నన్నుదా అనుగ్రహించాలా, నాకు నిన్ను తప్ప వేరే గతి లేదట. ఒక విషయం చెప్తాను. ఏదో డబ్బులు 10,000 రూపాయలు కావాలా. ఒక స్వామి దగ్గర పోయి అడిగాను, స్వామి నాకు 10,000 రూపాయలు కావాలన్నాను. ఏమన్నాడు? నువ్వు నాకు ఇవ్వాలా, నువ్వు నాకు ఇస్తే నీకు మంచిది, నేను నీ దగ్గర తీసుకుంటే నాకు మంచిది. ఏం స్వామి ఇట్లా చెప్తున్నారు? తీసుకుంటే నాకు మంచిది అనేది అది అర్థమవుతుంది, ఇస్తే ఆయనకి మంచిదా? ఆ ప్రకారం చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరు తిరువరగతున్నారు? నాకు నువ్వు అనుగ్రహం చేసేవంటే నీకు మంచిది, దానివల్ల నాకు మంచిది అని అంటారు. మనకి అర్థమే కాదు. అనుగ్రహం చేస్తే చేసేటోడికి మంచిదా, తీసుకునేటోడికి మంచిదా? తీసుకునేటోడికి మంచిది అంటే ఎందుకంటే రామానుజుల వారు ఏం చేస్తున్నా అంటే అట్లా ఎతుకుతున్నా అంట. ఏం ఎత్తుకున్నాడే? రామానుజుల వారు ఈ అనుగ్రహం ఉంటుంది, అనుగ్రహం అట్నే ఈదిగా పోతా ఉన్నాయంట. ఈదిలో పోయి ఎతకతా పోతుందంట. ఎక్కడ పోతుంటే మన అనుగ్రహం ఎవరి మీదనా వెయ్యాలా? ఎవరి మీద వేస్తాం ఎతకతా పోతా ఉండేది అనుగ్రహం. ఏమి ఎతుకుతుందంటే చాలా నీచుడుగా ఎవరున్నాడో వాళ్ళ దగ్గర మన అనుగ్రహం పొందుతాల. ఎతికింది దొరకనే లేదు. కడాన ఏమైందంటే ఓ తిరువరంగత్థమున నీచుడు, దీనిపై నీచుడు లేదు, అందువల్ల వీడి మీద మన అనుగ్రహం పొందేస్తాం అని చెప్పేసింది. అట్లయితే నీకు అనుగ్రహం, పరిపూర్ణమైన అనుగ్రహం అది పొందాలంటే నేనే, నాకన్నా నీచుడు లేదు, అందువల్ల నీకు ఆనందం. ఏం ఆనందం? ఓ నిండా నీచుడికి అనుగ్రహం చేశాను, నీకు ఆనందం. నాకేం ఆనందం అంటే ఇట్లాంటి నీచుడికి ఈయన తిరువడి నాకు దొరికిందే, నాకు అర్థం. నిగరిండి నిండయన్ నీషదకి ఒక్కొక్కటి ఈ ప్రకారం కాలక్షేపం ఉంటే అయిపోతుంది. నిగరిండి నిండయన్ నీషదకి నిన్నరుళిన్ కనండి పొగరుండు వెళ్ళై అనుక్కం అదుగే పొగల్. అటైతే ఇంక ఏమైపోయింది? ఇప్పుడు నీ వల్ల నాకు అనుగ్రహం దొరికింది, నా వల్ల నీకేం దొరికింది? దొరకలేదు. ఏమైంది?
నీకుండే ఆ అనుగ్రహాన్ని పూర్ణంగా నా దగ్గరికి ఇచ్చేసావు. అప్పుడు నువ్వు నేను కలిసి ఉన్నాం కదా, ఇప్పుడు ఇడతీసిపోతావా? పోవే. ఇడతీసిపోయేదనేది లేదా? అటైతేనే నువ్వు లేదంటే నేను లేదు, నేను లేదంటే నీ లేదు. ఎందుకు స్వామి? తిరువరంగతనం లేదంటే రామానుజు వారు లేదంటే, అవును, ఎందువల్ల లేదంటే అనుగ్రహాన్ని నీచుడి మీద వెయ్యాలని రామానుజు వారి అభిప్రాయం. ఎండ నీచుడు, లోకమంతా ఎతికాడు, ఎవరు లేదు. తిరువరంగతంతో ఉండేదాన్ని నీచుడు ఇతనే అని చెప్పాడు. అప్పుడు నీకు అది, అందువల్ల నన్ను వదిలేసి నీ వల్ల ఉండనవద్దు. నీ తిరువుడి తప్ప నాకు గతి లేదు, నిన్ను వల్ల నా ఉండను కదా, ఇదా నిజం అంటాడు. అటైతే దీంట్లో మనం ఎట్లా ఎత్తుకోవాలంటే అంత నీచుడుని చెప్తున్నాడు తిరువరంగ. అందువల్ల వెంటనే మనకి ఏమంటే అట్లయితే అప్పుడు తిరువరంగ వదిలితే నా స్వామి రామానుజుడు వేరేం గతి లేదా అని అట్లా కాదు అర్థం. తిరువరంగతో అంత నీచుడు అంత నీచుడు కూడా స్వామి రామానుజుడు అనుగ్రహం చేశాడు, అదిదా చెప్తున్నాడు. దీనిగా యతిరాజ వింశతిని ఒక గ్రంథం స్వామి మనవాళ్ళ మమ్మల్ని అనుగ్రహించింది. యతిరాజ దయాంబురాసి విజ్ఞాపనం యతితమచ్యుతు మామకేనం అంగీగురుష యతిరాజ దయాంబురాసి అని చెప్తున్నాడు కదా. దయా అనే ఒక నీళ్లు అంటే ఏంటంటే దయాంబురాసి. నేను ఏం చెప్తున్నాను నువ్వు చెవు పెట్టుకొని విను. స్వామి రామానుజుడు మనవాళ్ళని చెప్తున్నావు, నువ్వు చేపెట్టుకొని విను. ఏమిటే నువ్వు దాన్ని తీసుకోవాలా, అంత నీచుడు నేను. నీ ఎట్లా అంటేనే ఒక్క రవంతన జ్ఞానం ఉంటుందా? లేదు. మంచోడా? కాదు. చెప్పే దేవుడు మనవాళ్ళ మమ్మల్ని. నేను మంచోడు కాదు, లేదు మంచోడు కాదు అని కొంచెం జ్ఞానంగా ఉంటుంది, జ్ఞానం లేదు. ఆత్మగుణాలు ఉంటుందా? సమధమాదిగా ఆత్మగుణాలు లేదు నా దగ్గర, ఏదే లేదు. మన వాళ్ళు ఏం చెప్తున్నాడు, నా దగ్గర ఆత్మగుణం లేదు, జ్ఞానం లేదు, మంచోడు కాదు. అయితే మీరేమనుకుంటారు? నీ రామానుజు వారిని చూసి చెప్తున్నాను, నువ్వేమనుకుంటావు ఇతను వశిష్ఠుడు కాదు, విశ్వామిత్రుడు కాదు, అది బాగానే తెలిసింది. అయితే ఆత్మగుణం పూర్తిగా లేదని తెలిసింది. అందువల్ల ఇతనికి మన అనుగ్రహం చేస్తాను నువ్వు అనుకోవాలి. రామానుజు వారిని చూసి మన వాళ్ళని అనుగ్రహం చేయాల్సిందా? అప్పుడే ఎన్ని మందిని మోసమైనలో వాళ్ళకంతా లీడర్ ఏమిటంటే నేనే. ఇతని వారు మోసం ఎవరే లేదు, అట్లాంటి మోసం నేను. అప్పుడు అట్లాంటి మోసమైన కదా, అట్లాంటి మోసమైన నాకు నీ అనుగ్రహం తప్ప వేరే గతి లేదు. ఒకే గతి నీ అనుగ్రహమే, నీ కృప. ఆ కృప తప్ప నాకు వేరే గతి లేదని చెప్తా కదా. ఎప్పుడు ఇది ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఎప్పుడు నీకు విజ్ఞాపనం యజితవచ్యుత మామకేనం అంగీగురుష్య యతిరాజ దయాంబురాసే అజ్ఞోయమాత్మ గుణలే సువర్జితస్య తస్మాతనన్న చరణు. ఎప్పుడు నీ అనుగ్రహం ఉండాలా. ఏమంటే దేవనీరు వచ్చి స్వామి, దేవనీరు శేషి, నేను దాసభూతుడు, నేను శేషుడు. అందువల్ల దేవుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలా. పరిపూర్ణంగా ఉండిందంటే అదేమవ్వాలా? మారకూడదు, ఒకే ప్రకారంగా ఆ కటాక్షం నిత్యం ఉండాలా. ఎట్లా? చల్లటైన కటాక్షం. అట్లాంటి చల్లటైన కటాక్షం పూర్ణంగా ఉండాలి. అది మన మీద పడింది అనుకోండి, రామానుజుల వారి కటాక్షం మన మీద పడిందంటే సతిరాఘవాంజుడి వరదాం. సతిరాఘవాంగ చాలా ఆనందంగా, చాలా సామర్థ్యంగా, చాలా చాతుర్యంతో, పూర్తి శ్లాఘ్యంగా ఆయన ఇక్కడ ఈ లోకంలో ఉంటాడట. ఏంటంటే చతుర్ అంటే చతిరాఘవాంజుడు. చతుర్ అంటే దీంట్లో మాషది విధి పెట్టు నమ్ముడి வாழ்வு వాక్యంటావా అని చెప్పి ఎమ్మా వీటి తిరమం చెప్పును ఒక పదికం, 2:9 తిరువాడి. దాంట్లో మాసదిర్, దాంట్లో ప్రార్థన పెట్టుకుంటారు నమ్మాడు. ఇవి నేను చెమ్మ పాద బర్పు తదిరి తలచేత్తోళ్ళి, నీ తిరువుడి నా శిరస్సు మీద పెట్టాలా శని మాసింది అని చెప్పినారు. అటైతే ఏమి నే ఎంత మోసం తెలుసా, అటు మోసమైన నీ తిరువుడి నా మీద పెట్టాలా. సరే పెడితే ఏమి చదురు దొరకద్ది. చదురు అంటే ఏంటంటే మన ప్రయత్నం వల్ల భగవంతుడు తిరువడి తీసుకుని పెట్టినప్పుడు దానికి చతుర్ని పేరు. మాసతిరు భగవంతుడు నిర్గేతిక కటాక్షం వల్ల దొరికిందంటే అది మాసతిని పేరు. అప్పుడు నిర్గేతిక కటాక్షం అంటే ఏమర్థం? నేను ఏం చేయాలా, ఆయన నాకు అనుగ్రహం చేశాడు.
నేను ఏదో చేశాను అనుగ్రహం చేశాను, నేను ఏదో చేసి అనుగ్రహం చేశానంటే అది సుమారు అది మంచిది కాదు. నేను ఏం చేయలే కానీ ఆయన నిర్హేతుకోవటం, ఆయన అనుగ్రహం వల్ల నాకు దొరికింది అంటే అదా మాసదు, అది మగా భాగ్యం ఉంటుంది. దాన్ని అటువంటి అట్టయితే మన ప్రయత్నం వల్ల దొరికితే కృప, ఆయనగా ఇస్తే నిర్హేతుక కృప. ఆ నిర్హేతుక కృప రామానుజుల వారు నిర్హేతుక కృప చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు రామానుజ వర్ధన స్వామి ఎందుకు భగవంతుడి మధ్యలో వచ్చాడంటే భగవంతుడు నిర్హేతుక కృప చేస్తాడు, రామానుజుల వారు నిర్హేతుక కృప చేస్తారు. అయితే భగవంతుడు నిర్హేతుక కృప కన్నా స్వామి రామానుజుల వారి నిర్హేతుక కృప అనేది చాలా గొప్పది. దానికే స్వామి ఎంత వైభవం, ఎంత వైభవం. దీనిగా స్వామి కన్ను శిల్తాంబు మధురగవియాడు పాత్ర ఎత్తున్నారు. நம்பினேன் பிறர் நண்பொருள் தன்னையும் நம்பினேன் மடவாரையும் முன்னலாம் செம்பன்மாட తిరుక్కురుగూన్ నంబి కన్బనాయ్ అడియేం చదివితేనిండ్రే. నేను చాలా రోజులుగా ఎట్టటో ఉన్నాను, ఎక్కడెక్కడో చుట్టా ఉన్నాడు. మధురగవియాడు చెప్తున్నాడు ఎక్కడికో చుట్టా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశాను, నంబిక్ అన్బనాయ్, ఆ నమ్మాళ్ళ వారికి నేను పరిపూర్ణమైన దాసుడు అయిపోయాను. అయిపోయిన తర్వాత ఏం చేశాడు, అప్పుడు ఏమైంది, అన్బనా చదివితేన్ ఇక్కడ ఏం చెప్పాడు, చదిరాగ வாழ்ந்திடு వారు దాన్ని ఇక్కడ చెప్తున్నాడు. இந்த உபதேச ரத்தினமால தன்னை சிந்ததன்னை நாள சிந்திப்பார் எந்த எதிராதி இன்னருளை கெண்டு மேலக்காக சதிராக வாழ்ந்திடுவார். అక్కడ అడియేం అన్బనా చదివితేనిండ్రే అని చెప్పారు. రెండు ఒకే శబ్దమే. అటైతే ఏమవుతుందంటే నేను ఇంతవరకు ఆ మధురగవియాడు చెప్తున్నాడు, ఆ పొలితెరిండ పిరాన్ ఆది పిరాన్, ఆ పెరుమాళికి రెండు పేరు, మూలవర్లకు ఒక పేరు, ఉత్సవులకు ఒక పేరు. ఇక్కడ ఆళ్వార్ పెరుమాళికి తిరుక్కురుగు, మూలవర్ల పేరు ఆది పిరాన్, ఉత్సవర్ల పేరు పొలితెరిండ పిరాన్. ఆ పొలితెరిండ పిరాన్కి ఈ అక్కడ దగ్గర పోయి ఆయన దగ్గర భక్తి సిద్ధించాము, ఆయన దగ్గర ఏదో చేశాను, ఆయన దగ్గర భక్తి పూర్తిగా ఇచ్చిందే, అదే పెద్ద వైభవం నాకేం లేదు. అక్కడికి ఏం చేశాను, నేరుగా నీ తిరువడికి పట్టుకున్నాను. నీ తిరువడికి పట్టుకున్న తర్వాత ఇప్పుడు నాకు పరిపూర్ణమైన అనుగ్రహం దొరికింది. అక్కడ పొలిందరిండ పిరాన్, ఆ పెరుమాళ దగ్గర పరిపూర్ణ అనుగ్రహం దొరికిందంటే దొరకల. మొదట అక్కడ పోయాను, ఏం లే, అక్కడి నుంచి నేను నీ తిరువడి పెట్టుకున్నాను, నమ్మాళ్ళవారు నీ తిరువడి పెట్టుకున్నాను, అన్ని దొరుకుతుంది కదా. అదే ప్రకారం ఇక్కడ ఏమైంది, అది కన్నీ తిరుతా అని చెప్పింది. అదే ప్రకారం ఇది ఎవరు మాట, ఇది ఆచార్య అభిమానమే ఉత్తారకం అనే ఉండేటోళ్ళు మాట. ఇది తెవుమట్టరియన్ కురుగూర్ నంబి పావి నిన్ని చేయి పాడి తిరువని ఈయన చెప్పాడు కదా రెండో పాత్రలో. తెవు మట్టరియన్, నాకు వేరే దేవుడు తెలియదు, నమ్మాడు వ్రతంలో వేరే దేవుడు తెలియడా, వాళ్ళ మాట ఇది. అప్పుడు వాళ్ళ మాట ఏంది, అప్పుడు ఆటాడు తిరువుడి పట్టుకుంటే చక్కగా ఆనందంగా ఎప్పుడు బాగుంటారు. భగవంతుడు తిరువుడి పట్టుకుంటే కొంచెం శ్రమందాసం, కొంచెం శ్రమందాసం, కొంచెం శ్రమందాసం. ఏం స్వామి శ్రమం, ఏం తేడా? ఆచార్య తిరువుడికి భగవంతుడి తిరువుడికి ఏం తేడా? రెండు ఒకటే కదా అయిపోతాడు. ఏం తేడా అంటే తేడా ఉండదు. ఎందుకంటే ఆయన తిరువుడి పట్టుకున్నాం, పట్టుకున్న తర్వాత ఆయన చేస్తాడా లేదా అని ఒక ఊర్జితమైన ఒక స్థిరమైన ఒక మనసు ఉంటుందంటే ఉండదు. ఎందుకు స్వామి, ఆయన ఎట్లా చూస్తాడని అడగదు. ఎట్లా చూస్తాడు, నా కర్మ చూసాడు అనుకోండి, నన్ను ఇక్కడ సంసారంలోనే పడేస్తాడు. ఆయన అనుగ్రహం చూసాడు అనుకోండి, నన్ను తీసుకుపోయి ఆయన తిరువడిలో చేర్చుకుంటాడు. అప్పుడు ఆయన అనుగ్రహం చూడ్డా తెలవదు. అప్పుడు ఆచార్యులు అనుగ్రహం ఒకటే చూస్తాడు, వేరేం చూడు, నా కర్మను చూస్తాడు చూడు. ఇది ఆయన దగ్గర ఒక సందేహాలు వస్తుంది. నలివాన్ இன்னும் எண்ணுகின்றாய், ఇదా ముఖ్యం. ఈ తిరుమంది ఆవిడ చెప్తున్నాడు, నలివాన్ இன்னும் எண்ணுகின்றாய் ஆற்றங்கரைவார் மலம் போல் அஞ்சுகின்றேன் ఇడంజరిత మరమే ఒత్తిరామే అడయరులాయ్. ఒక్క నిమిషం ఈ సంసారం చూస్తే భయంగా ఉండదు. ఓ ఇట్లా ఉండదు. అయితే భగవంతుని చూస్తే భయం పోతుంది, ఈ సంసారం చూస్తే భయం ఉంటుంది. అదే ప్రకారం ఆయన చూసినప్పుడు ఆయన స్వాతంత్ర్యం ఉంటుంది కదా. నేను నా ఇష్టం, అదా స్వాతంత్ర్యం. నా ఇష్టం అంటే ఏదైనా చేయొచ్చు, ఎట్టైనా చేయొచ్చు. ఏ స్వామి నాకు మోక్షం ఇవిడా అంటే నేను చక్కగా చేసిన, మనం చక్కగా ఏం చేయలే. ఏది
ఒక విషయం చెప్తాను. ఎందుకంటే మనం ఇంత బాధ కాలక్షేపం అంతా ఉన్నాను, అన్ని తెలుసుకున్నాను, అన్ని చేసుకున్నాను స్వామి అంటే మనం చెయ్యాల్సింది ఇంకా ఎంతనో ఉండాలి. అన్ని చేస్తేదా నీకు ఇస్తాను ఆయన మాట చెప్పాడు అనుకోండి భగవంతుడు, మన చేయిపోయేదే లేదని అర్థం. అన్ని చేయను కాదంటే చేయను కాదు. ఒక 20-30 జన్మాలన్నా అవుద్ది. సరే 20-30 జన్మాల తర్వాత నేను వచ్చి దాని తర్వాత మోక్షం పోతానంటే 20-30 జన్మాలు నువ్వు ఎత్తినప్పుడు నువ్వు ఏమేమి చేయాలంటే చేస్తూనే ఉంటావు. పక్కన ఏం చేస్తావు అంటే పాపాలు సంపాదించుకుంటా ఉంటావు. వడ్డీకి వడ్డీ ఎక్కిపోతుంది అనుకోండి, చూడండి అది. ఇప్పుడు ఆయన చెయ్యాలా? చెయ్యి దగ్గరకు వచ్చాడు, ఓ పోయిన సంవత్సరం పాప ఇంత ఉంది, ఇప్పుడు ఇంకొక డబుల్గా అయిపోయింది. మళ్ళీ ఒక 20 సంవత్సరాల తర్వాత చూస్తే అప్పుడు ఒక ఇంత ఉంది, ఇప్పుడు ఇంకా 4 ఏళ్ళుగా అయిపోయింది. అప్పుడు ఆయన పాపం చూస్తాడు, వదిలేస్తాడు. అయితే ఇది ఆచారం చూడు. అందువల్ల దాన్ని ఆయన్ని చూస్తే, ఆయన స్వాతంత్ర్యం చూస్తే నాకు భయం ఉంటుంది, ఆయన కారుణ్యం చూస్తే నాకు భయం పోతుంది. ఇది మార్చి మార్చి వస్తూనే ఉంటుంది. అప్పుడు ఆ శ్రమ ఉంటుంది కదా. సంసారం చూస్తే భయం, ఆయన కారుణ్యం చూస్తే భయం పోతుంది. అదే ప్రకారం ఆయన స్వాతంత్ర్యం చూస్తే భయం వచ్చేస్తుంది, మళ్ళీ ఆయన కారుణ్యం చూస్తే భయం పోతుంది. ఇది మార్చి మార్చి వస్తా ఉంది కదా. ఎట్లా అంటే పెద్ద నది ఉంటుంది, ఎలవలు వస్తూ ఉంటుంది కదా, దాని పక్కన ఒక చెట్టు ఉంది అనుకోండి. చెట్టు ఉంది, పెద్ద ఎల వచ్చింది. నేను ఎంత పెద్ద చెట్టు ఎక్కడే నిలబడతా ఉంటాను, కొట్టుకొని పోద్ది, పూర్తిగా కొట్టుకొని పోద్ది కదా. అదే ప్రకారం నేనేమవుతున్నా, నేను అట్లా నేను చేశాను నిలబడ్డా అంటే కొట్టుకొని పోతాను. అందువల్ల నువ్వు దాన్ని నాకు అనుగ్రహం చేయాల. అది కాకుండా ఇరుబాడిని కొల్లిని ఎరుంబు పోలి, ఒక చీమ ఇప్పుడు చెక్క ఉంటుంది, ఆ చెక్క మధ్యలో చీమ ఇరుక్కునేసింది అనుకోండి. ఈ పక్క మంట పెట్టేశారు, ఈ పక్క మంట పెట్టేశారు, అది ఎట్లా పోద్ది? ఈ పక్క పోతే నొప్పినొప్పి అయిపోద్ది, ఈ పక్క వస్తే నొప్పినొప్పి అయిపోద్ది. అప్పుడు ఏం చేసేది? ఆ ప్రకారం ఉంటాం మనం, ఆ ప్రకారం మధ్యలో ఇరుక్కున్నాం. ఇది భగవంతుడు. నలివాన్ ఎన్నికింటారు మళ్ళా 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 మళ్ళీ ఎన్నని ఈ సంసారాన్ని పొయ్యాల అనుకుంటావే. అయితే దేవుని అనుగ్రహం పూర్తిగా కావాలా. అయితే దేవుని అనుగ్రహం చూస్తే భయం పోతుంది. అయితే నీ స్వతంత్రుడని చూస్తే నాకు భయం వస్తుంది. స్వతంత్రన ఈశ్వరుని పట్టిని పోదేటుంది ఇంత సందేహం దా ఇందుకొండే ఇరుకు ఎల్లోకాచార్య ఇస్తాడు ఇది. అటైతే ఆచార్య అభిమానం రామానుజ అభిమానానికి వచ్చిన వాళ్ళు ఈ భయం ఉండాల్సిన పని లేదు. ఈ భయం ఉండాల్సింది, అది భయం ఉండాల్సిన పని లేదు చెబుతారు కాదు. ఈ లోకమే ఆనందంగా ఉన్నాం, ఈ లోకంలోనే ఆనందంగా లేదు స్వామి. ఇక్కడి నుంచి శ్రీవైకుంఠం పోయిన తర్వాత ఆనందం, ఇక్కడ ఆనందం లేదు అని అంటే అట్లా కాదు. ఇక్కడే ఆనందం. ఎంత యతిరాజరి ఇన్నరులు కెంటి విలక్కాగి శతిరాగవాంధ్రివర్ధం. ఈయన శ్రీవైకుంఠం పోగలేదు అనుకోండి, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నప్పుడే ఆనందం, దాంట్లో ఏ కొరత లేదు. అయితే భయం లేకుండా ఉంటాము. రెండోది మనకి ఏ విధమైన శ్రమం లేకుండాది. ఎందువల్ల? రామానుజ వారి తిరుడి పట్టుకున్నాను. ఆ రామానుజ వారి తిరుడి పట్టుకున్న దానివల్ల నాకు ఏం జరుగుతుందంటే, నాకు నేను చెయ్యాల్సింది ఏమీ లేదని నేను తెలుసుకున్నానే. అంటే నేను చేసేదాన్ని ఆయన తిరువడి దగ్గర సమర్పించేశాను. నేను చెయ్యాల్సింది అన్ని ఆయన తిరువడి దగ్గర సమర్పించేశాను. సమర్పించేసిన తర్వాత నేను ఏదైనా చెయ్యాలా? అప్పుడు ఏం చేయాలా? నిర్భరోస్మి. నాకు భయం లేదు, భారం లేదు. భారం ఉంటే ఇది పెట్టుకుంటారు, చెవిలో పెట్టుకోండి, చేతుల్లో ఎక్కువ ఉంటుంది అంటే ఆ భారం లేదు. భయం ఉంటుందా? భయం లేదు. ఏంటంటే నేను పెట్టుకుంటే కదా. సరే స్వామి, అదే ప్రకారం నేను పెట్టుకోలేదు, భగవంతుడి సమర్పించేస్తాను అని కూడా ఇస్తాడు, సందేహంతో ఇస్తాడు. అదే ఇప్పుడు చూసాం కదా, ఆయన స్వాతంత్ర్యం చూస్తే నాకు భయం వస్తుంది, ఆయన కారుణ్యం చూస్తే నాకు భయం అవుతుంది. ఇది మార్చి మార్చి వస్తానే ఉంటుంది. అదే ప్రకారం రామానుజుడి దగ్గర ఆయన స్వాతంత్ర్యం చూస్తే నాకు భయం రాజా స్వామి, ఆయనకి స్వాతంత్ర్యమే లేదే. ఆయన కృప ఒకటే కదా ఉన్నది. ఆయన పరతంత్రుడు కదా, స్వాతంత్రుడు కాదు కదా. కృప ఒకటే కదా. ఆ కృప ఒకటే ఉండే దానివల్ల నిర్భరోస్మి, భయం లేదు, భారం లేదంటారు. దీనిగా மையம்மண்ணி வீட்டிருந்து விண்ணுமாழ்வார் மண்ணூடே. மையம்மண்ணி வீட்டிருந்து విన్నుమాళ్వార్ మన్నూడే అంటే
ఆశ్చర్యమైన ఉయ్యిపాయం మట్టిన్మై తేరి కన్నన్, ఇది 4వ పత్తు 3వ తిరువాడి 11వ పాసురం. உய்யிபாயம் மற்றுண்மை தேரி கண்ணன் உன் கடல்கள் மேல் செய்யதாமரைக்கண தன்னன் குருகு சடகோபன் பொய்யில் பாடல் 1000 இவையும் 10 வல்லார்கள் வையம் மண்ணி వీటింది విన్ను வாழ்వార్ మన్నుడే. ఈ లోకంలో ఉండుకొని శ్రీవైకుంఠాన్ని ఇక్కడి నుంచి నియమనం చేస్తారంట. ఒక విషయం చెప్తాను. ఇప్పుడు రాజులు ఉంటారు. ఆ రాజులు ఒక దేశంలో ఉంటారంటే ఇంకో దేశంలో ఎవరన్నా పోయినారంటే ఇక్కడి నుంచి పంపిస్తారు. ఎవరన్నా పంపించిన తర్వాత మీరు ఈ ప్రకారం ఆ దేశం మన దేశం ఈ ప్రకారం చేయని నియమనం చేస్తారు. ఆ నియమనం ప్రకారం అక్కడ చేస్తారు. వాళ్ళు పోయి చెప్తారు. ఇదే ఇప్పుడు మనం తీసుకుంటాం. మన ఆంధ్రదేశంలో ఉంటామనుకోండి. ఏదో ఒక దేశం పోయాము, పక్కనే ఏదో ఒక దేశం పోయాము, అక్కడ ఏదో ఇది చేయండి అని చెప్పాను. చేయండి మనం ఎట్లా చెప్తాము? టెలిఫోన్ పెట్టుకోనండి, చేతిలో మొబైల్ పెట్టుకోనండి, వాళ్ళకి మొబైల్ చేస్తాను. స్వామి ఇదిగో అక్కడ ఈ డబ్బులు ఇచ్చేసి అదంతా చేయండి అని చెప్పి నేను వాళ్ళకి నియమనం చేశాను. చేసేస్తానండి అని చేస్తాను కదా. అప్పుడు మనం ఆ స్థలానికి పోయామా? పోలా. మనం ఉండే స్థలా నుంచి వేరే దేశంలో ఉండే స్థలాంట్లో ఉండే నియమనం మనం ఇక్కడి నుంచి చెప్పేశాం కదా. అదే ప్రకారం ఇప్పుడు ఈ ప్రకారం రామానుజుల అనుగ్రహం తీసుకొని ఆయన పరిపూర్ణంగా ఈ లోకంలో మనం ఆనందంగా ఉంటాము. అది బాగానే ఉండదు, తెలుస్తుంది. ఇక్కడికి శ్రీవైకుంఠాన్ని ఇక్కడికి నియమనం చేస్తాము. స్వామి ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్తా ఉంటాం. వైయమ్మన్ని వీటింది విన్నుమాళ్వార్ మన్నుడే. ఈ లోకంలో ఉండేటప్పుడే శ్రీవైకుంఠ రాజ్య పరిపాలితం చేస్తారంట. అలా అవును, ఈ లోకంలో ఉండేటువంటి అట్లాంటి లోకం చీకటి లోకం. ఇది సామాన్య లోకం కాదు, ఇది చీకటి లోకం. ఈ చీకటిలో అందరూ ఏమి అంత మాత్రం ఏమంటే రామానుజ వైభవం, ఆ నిరిగేది కటాకం, ఆ రామానుజ అనుగ్రహం అంటే ఈ లోకంలో ఉండేటప్పుడే చీకటి అన్ని పోతుంది. చీకటి అన్ని పోద్ది. భగవంతుడు పరిపూర్ణమైన అనుగ్రహం దొరుకుతుంది. భగవంతుడు ఈ లోకంలో ఉండేటప్పుడే భగవంతుడు అనుగ్రహం దొరికిందని ఈ లోకంలో ఉన్నప్పుడు చీకటి పోద్ది అంటే శ్రమ ఇస్తానే ఉంటాం. అయితే రామానుజ అనుగ్రహం అంటే ఈ లోపల శ్రమ ఉంటుంది. చీకటి మనకుండే అజ్ఞానం అంతకారం అంతా పోద్ది. ఇదిగా ఆ పాసరం చెప్తారు. అంగయ్యల్ పాయివయ్యల్ కడాపాసరం రామానుజం ఉంటుంది. అంగయ్యల్ పాయివయ్యల్ తన్నరంగన్ அணியாகமன்னும் பங்கய மாமலர் பாவையை போற்றுகும் பக்தி எல்லாம் தங்கியதென்ன தலைத்து நெஞ்சேனம் தலைவிசையை பொங்கிய கீர்த்தி రామానుజని పూమన్నవే అనేది కీర్తి. కీర్తి అంటే ఆయన వైభవం. రామానుజుని వైభవం ఎట్లాంటి వైభవం అంటే ఆయన తిరువడి ఉంటుంది కదా, ఆయన తిరువడి నా శిరస్సు కట్టాల, పెట్టేదా నాకు కావాల్సిందని చెప్పి తిరువరంగ ప్రార్థన. అప్పుడు రామానుజుడు వారి తిరువడి మన శిరస్సు మీద పడింది అనుకోండి, ఇప్పుడు 2 విషయం జరుగుతుంది చూడండి. రామానుజుడు వారి తిరువడి మన శిరస్సు మీద పెట్టేశాం. ఇది అలంకారం. అలంకారం అంటే పూలు పెట్టుకుంటారు మన తల్ల అలంకారంగా పూలు పెట్టుకోండి అని చెప్పారు. స్వామి తల్లకి అలంకారం కావాలి, ఏం చేసేది? ఇదిగో రామానుజు వారి తిరువడి ఉండదు, పెట్టుకోండి అలంకారానికి. పెట్టుకున్నాము. అదే ప్రకారం ఇంకోటి రత్నమాల, ఉపదేశ రత్నమాల. ఈ ఉపదేశమాల పైకి వేసుకున్నాం. అప్పుడు ఉపదేశ రత్నమాల సేవించాను. ఆ ఉపదేశమాల సేవించాను కదా, సేవిస్తే ఏమవుతుంది? ఎంత యతిరాజరిన్నరుల కెండు మిలక్కాయి సతిరాద వాంతి పెడతాం. ఇప్పుడు రామాని వారి తిరువడి మన శిరస్సు మీద వచ్చేస్తుంది. ఇది ఒక అర్థం. అదే ప్రకారం మనం ఉపదేశ రత్నమాల మనవారమాని అనుగ్రహించిన ఉపదేశమాల ఏమవుతుందంటే అది ఫలితంగా సేవిస్తే అది ఫలితంగా రామానుజు వారి తిరువడి మన పైన వస్తుంది కదా. ఇట్లా వస్తుందంటే ఇప్పుడు 2 విధమైన అలంకారం వస్తుంది. 2 విధమైన అలంకారం వస్తుంది. బాగా చూసుకోండి. ఉపదేశ రత్నమాల చేస్తే మనకి అలంకారం దొరుకుతుంది. 2 విధమైన అలంకారం ఈ శరీరానికి. ఎట్ట స్వామి? కొన్ని మందిలో ఇక్కడ నెక్లెస్ వేసుకోవాలి, ఇక్కడ చైన్ వేసుకోవాలా, సరపడి ఉంటారు దాన్ని, సరపడికి ఇప్పుడు అంతా పోయింది అనుకోండి, అదంతా వేసుకుంటారు, ఆనందంగా వేసుకుంటారు. కొంతమంది శిరస్సు మీద ఏదో నెత్తి చుట్టి, అదే పుష్పాలు, ఇదంతా పెట్టుకుంటారు. ఇలాంటి ఆభరణాలు మనకు దొరకద్దు అంట.
ఉపదేశమాలు సేవిస్తే. రెండాభరణాలు మన గొంతుకి ఒకటి దొరకద్ది, శిరస్సుకి ఒకటి దొరకద్ది. ఏం స్వామి ఎందుకు దొరకద్దంటే, నా ఉపదేశమాల సేవించాను అనుకోండి, మనసులో మాల అనేది ఎక్కడ వేసుకుంటాము? గొంతు మీద వేసుకుంటాం కదా. అప్పుడు ఉపదేశరత్న మాల మన గొంతుకి అలంకారం, మనసుకి అలంకారం. ఉపదేశ మాల ఇక్కడ వేసుకున్నాము, ఇది అలంకారంగా ఉండాలి. ఇది వేసిన తర్వాత ఏమైపోయింది, స్వామి రామానంద గారు చూశారు, ఓ శిరస్సుకు అలంకారం చేయాలని. ఏం చేసేది? ఇదిగో నా తిరువడి తీసుకొస్తాను, ఇదిగో శిరస్సు అలంకారం అని చెప్పేసి. దీంట్లో యతీంద్ర ప్రవణర్, యతీంద్రర్, ఇది అంటే రాసి పెట్టుకోండి. యతీంద్ర ప్రవణర్, యతీంద్రర్. యతీంద్ర ప్రవణర్ స్వామి అనవారు. యతీంద్ర ప్రవణర్ నాకు ఏం అలంకారం చేస్తున్నాడంటే, నా భుజానికి అలంకారం చేస్తున్నాడు ఉపదేశరత్నమాల అలంకారం. అదే యతీంద్రుడు ఏం అలంకారం చేస్తున్నాడంటే, నా శిరస్సుకి అలంకారం చేస్తున్నాడు. ఎంత బాగున్నా చూసాడు. నాకు శిరస్సుకి అలంకారం యతీంద్రుడైన స్వామి రామానుజుల వారి తిరువడి. నా గొంతుకి, అదే నా మనసుకి అలంకారం కావాలదా, అది యతీంద్ర ప్రవణుడనే స్వామి మనవాళ్ళకి ఆ ఉపదేశరత్నమాల నాకు అలంకారంగా పోయింది. అది ఎంత దొరకదు. ఇప్పుడు మనం సామాన్యులు ఇక్కడ ఒక నెక్లెస్ వేసుకున్నాం, ఇదంతా చేసుకుని ఇది ఏదో పెట్టుకుంటాం కదా. అయితే మనం ఎట్ట దొరుకుతుందంటే, మనం నగలంగడికి పోయామనుకోండి, అయిపోయింది. ఇప్పుడు 1,20,000 పోయామనుకోండి, నేను చేశాను, నేను ఒక నెక్లెస్ తీసుకుంటారండి అని చెప్పాను. సరే తీసుకోండి దేవుడు అంటే ఎంత 10 లక్షలు. సరే 10 లక్షలు ఇచ్చి నెక్లెస్ తీసేసాను. తీసేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, ఓ తీసేశారా? అవును. మీరు నెక్లెస్ తీశారంటే మేము ఒకటి ఫ్రీగా ఇస్తున్నాము. కొంతమంది ఇస్తారు. ఏం స్వామి అంటే, శిరస్సుకి అలంకారం ఒకటి పెద్ద నగ, అది మేము ఫ్రీగా ఇస్తామన్నాడు. ఇస్తారా? ఇవ్వడు. 50 ఇవ్వరు. ఎంత స్వామి డబ్బులు ఇంత ఇవ్వడం ఇస్తారా? అయితే ఇక్కడ దొరుకుతుంది. మనం భుజానికి అలంకారం చేస్తే శిరస్సుకి అలంకారం దొరుకుతుంది. భుజానికి ఏం అలంకారం? ఉపదేశరత్నమాల అనే ఒక అలంకారం మనం చేసుకుంటాము. స్వామి మనవాళ్ళ మామని యతీంద్ర ప్రవరణనే ఆ మనవాళ్ళ మామని అనుగ్రహించింది ఉపదేశరత్నమాల ఈ భుజానికి అలంకారం చేసుకుంటే వెంటనే ఏం దొరుకుతుంది? ఓ శిరస్సు అలంకారం కావాలని దొరుకుతుంది. ఇది ఒకటి తీసి ఒకటి తిరిగి చెప్తానండి. ఇది లోపల దొరకదు, ఇక్కడ దొరుకుతుంది. చూడండి, ఇక్కడ అప్పుడే ఎంబెరుమాన స్వామి రామానుజుల వారు మనకి కూర్చొని ఆయన తిరువడిని తీసుకొని మనకి సామాన్యంగా వ్యాఖ్యానంలో ఇదంటే వ్యాఖ్యానం అప్పుడప్పుడు చెప్తారు. ఏం చెప్పి ముడియం ఆలయం చెప్తాడు. ఆశ్చర్యమైన విషయం. ముడి అంటే తిరుముడి అంటే ఈ శిరస్సు, మాల అంటే మాల. ముడియం ఆలయం గారు అప్పుడంటే ముడియం ఆలయం అంటే ఏమంటుండే, ఒక ప్రతిజ్ఞ, ఓ రాజు నేను ఇది చేయబోతాను, ఇట్లా చేస్తాను అని ఒక ప్రతిజ్ఞ చేస్తారు కదా. వ్రతం ఆ వ్రతం చేసేటోళ్ళు, ప్రతిజ్ఞ చేసేటోళ్ళు వాళ్ళు కిరీటం పెట్టుకుంటారు, మాల వేసుకుంటారు. అట్లా కిరీటం మాల పెట్టుకుంటా ఉంటే ఏదో వ్రతంలో ఉండారు, ఏదో ప్రతిజ్ఞ చేస్తారు అని అర్థం. ఇప్పుడు కిరీటం మాల ఎవరికి ఉంటుంది? రాజులకు ఉంటుంది. కిరీటం ఉంటుంది, అదే ప్రకారం మాల ఉంటుంది. ఆ రాజుని ఏమిటి? దీక్షితం వ్రత సంపన్నం చెప్తారు. దీక్షితం వ్రత సంపన్నం, దీక్ష అంటారు. దీక్ష అంటే ఇది నేను చేస్తాను అని చెప్తారు కదా. ఆ ప్రకారం దీక్ష తీసుకుంటారు కదా. అదే ప్రకారం ఆ దీక్ష తీసుకోవాలి రాజులు అంటే వాళ్ళకి తిరుముడి అనేది ఏంది? ఈ ముడి అనేది ఏంది? ఇది రాజుకి కిరీటం. ఆ కిరీటం ఉండాలా, మాలలు ఉండాలా, అది ఉంటుంది. ఇది ఇదంతా అప్పుడు ఏం అర్థం అంటే, ఈ కిరీటం వేసుకొని మాల వేసుకొని వాళ్ళు ఒక మాట చెప్పారు అనుకోండి, ఓ సత్యమైన మాట, దృఢవ్రతమైన మాట, ఈ కిరీటం పెట్టుకొని మాల పెట్టుకొని చెప్పారు కదా, అందువల్ల సత్యమైన మాట అని చెప్పి రాజును అందరూ పొందుతారు. అప్పుడు కిరీటం గాని మాల గాని ఉండిందంటే ఏదో వ్రతం తీసుకొని ఆ వ్రతానికి తగినట్టు ఇది చేస్తా అని చెప్పి వ్యాఖ్యానాలు అప్పుడప్పుడు రాశారు. ముడియం ఆలయం అని చెప్తారు. అయితే ఈ ముడి అంటే కిరీటం, మాల అంటే మాల. ఇదంతా భగవంతుడు ద్వారా అది మనకు వస్తుంది. భగవంతుడి కిరీటం ఉంటుంది.
ఆదిరాజ్యం మదినం భువనానా ఈశతే పిషనయిని కిలబౌడికని భగవంతుడి కిరీటం ఉండదు కదా. ద్రవప్రమాణ కిరీటం ఆశ్చర్యమైన కిరీటం. ఆ మాల ఆశ్చర్యమైన మాల. అది రెండు ఉంటాయి కదా. అందువల్ల ఆ ప్రకారం అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, అహమేవ పరంతత్వం చెప్తున్నాడు తేపరమాడు. అప్పుడు కిరీటం మాల వేసుకుంటే తెలుస్తుంది కదా. అప్పుడు ఆ ప్రకారం చెప్తుంది. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తాడు, ఆ కిరీటం వేసుకుంటే ఇదంతా వేసుకుంటే అంటే భగవంతుడు నేను రక్షిస్తున్నాడు, భగవంతుడు రక్షకుడు అని తెలుస్తున్నాడు. మాల వేసుకుంటే రక్షకుడు అని అర్థం, కిరీటం చూస్తే స్వామి అని అర్థం. ఇది రెండు భాగం. మా కిరీటాన్ని చూస్తే స్వామి ఆయనదా నాకు స్వామి, వేరే ఎవరు లేదు, ఆయనే నాకు స్వామి, ఆయనే పెరుమాళ, ఆయనే నాకు అన్నిటికీ ఆయనే అని చెప్తాను. అది కిరీటం చూస్తే చేస్తుంది. మాలను చూస్తే ఈయనే నన్ను రక్షిస్తాడండి, వేరెవరు రక్షకుడు లేదు తెలుసుకుంటుంది. అప్పుడు ఆ రక్షకుడు అనే దానికి రక్షకత్వం అని పేరు, స్వామి అనే దానికి స్వామిత్వం అని పేరు. ఇప్పుడు ఈ కిరీటాన్ని చూస్తే స్వామిత్వం వస్తుంది, మాలను చూస్తే రక్షకత్వం వస్తుంది, రక్షిస్తాడని వస్తుంది. ఇప్పుడు అది ఎట్లా దానిదా ముడియం మాలయం. ఇది బాగా తెలుసుకోండి, అంటే ఆశ్చర్యమైన విషయం ఇది. ప్రయోగం చేసే స్వామి ఎత్తున్నారు ముడియం మాలయం. అప్పుడు కిరీటాన్ని చూస్తే ఆయనదా స్వామి వేరే ఎవరు లేదు తెలుసుకోవచ్చు. ఆయన మాల చూస్తే ఆయనదా నన్ను రక్షిస్తాడు, వేరెవరు రక్షించబోయేది అది తెలుసుకుంటాను. ఇప్పుడు స్వామిత్వం రక్షకత్వం పూర్తిగా భగవంతుడి దగ్గర ఉండాలి, స్వామిత్వం ఉండాలి, రక్షకత్వం ఉండాలి. ఇప్పుడు ఏం చెప్పని వస్తున్నారంటే ఈ స్వామిత్వం రక్షకత్వం రెండు రామానుజుల వారి దగ్గర ఉండాలి అంటారు. ఎట్లా స్వామి, ఆయన దగ్గర తిరుముడి ఉండాదా, అది కిరీటం ఉండాదా, అదే ప్రకారం ఆయన దగ్గర మాలలు ఉండాదంటే స్వామి మాల వేసుకుంటారే, స్వామి మాల వేసుకుంటారే, కిరీటం ఉంటుందా, ఆయనే స్వామి అయిందే. స్వామి రామానుజుల వారు మాలలు వేసుకుంటారు, మాల వేసుకున్న దాని వల్ల రక్షిస్తాడు అని మనకు తెలుస్తుంది. కిరీటం ఉంటుందా స్వామి, రామానుజుడు కిరీటం ఉంటుంది, పొరపాటు చూపించవచ్చు. సరే కిరీటం లేదంటే ఆయనకి స్వామినే పేరు. అప్పుడప్పుడు మీకు చెప్పినారు శ్రీపెరంబుదూరులో 2 ఉత్సవాలు, చైత్ర మాసమే 2 ఉత్సవాలు వస్తుంది. ఆ 2 ఉత్సవాలు, ఒక ఉత్సవం స్వామి రామానుజుల వారి ఉత్సవం, ఇంకోటి ఆదికేశవ పెరుమాళ్ బ్రహ్మోత్సవం 2 వస్తుంది. రామానుజుల వారి అవతార ఉత్సవం, అదే ప్రకారం ఆదికేశవ పెరుమాళ్ బ్రహ్మోత్సవం. ఆదికేశవ పెరుమాళ్ బ్రహ్మోత్సవం అనేది చైత్ర మాసం శ్రవణ నక్షత్రం తీర్థవారి. రామానుజుల వారి అవతార ఉత్సవం అనేది ఆరుద్ర నక్షత్రం, మీకు తెలుసు చైత్ర మాసం ఆరుద్ర నక్షత్రం అనేది అవతార ఉత్సవం. ఈ 2 అదే నెల వస్తుంది. దాంట్లో వాళ్ళు పత్రిక వేసినప్పుడు దాంట్లో ఏం చిత్రం వేస్తారు, ఆదికేశవ పెరుమాళ్ బ్రహ్మోత్సవం వేస్తుంది. రామానుజుల వారికి రామానుజుల వారు అవతార ఉత్సవం వేయాలి కదా, వేయరు, స్వామి ఉత్సవం వేస్తుంది. స్వామి ఆదికేశవ పెరుమాళ్ కదా, కాదు, స్వామి అనే శబ్దం రామానుజుల వారే. స్వామి ఏం చేస్తున్నారు అంటే రామానుజుల వారు వస్తున్నారు వద్ద. మిగతా దేశంలో ఎట్లనో అది వేరే విషయం. మన అవతార స్థలంలో స్వామి అంటే రామానుజు. అప్పుడు స్వామి ఆయనే కదా, ఆయన కిరీటం ఉన్ని కిరీటం లేకుండా పోయింది. అప్పుడు స్వామి ఆయన్నే రక్షిస్తాడా, మాల వేసుకున్నాడే, మాల వేసుకుంటాడో రక్షిస్తాడని తెలుస్తుంది కదా. అందువల్ల ఆయన పూర్తిగా మనకు మోక్షం ఇచ్చాడు. அதுதான் எந்த எதிராஜருக்கு இன்னருளை கெண்டு விளக்காகி సతీరాధ దీక్షితం వ్రత సంపన్నం. ఆ మాల వేసుకొని అదే ప్రకారం ఆ ప్రకారం కిరీటం లేకపోతే ఆయన స్వామిగా ఉండుకొని మన పరిపూర్ణంగా ఏం చేస్తాడు, ఆయన ఒక వ్రతం పెట్టుకుని, ఏం వ్రతం అంటే ఇతన్ని నేను తీసుకుపోయి పెరుమాళ్ తిరుమల చేయాలి, ఇది నా వ్రతం అని పూర్తిగా పెట్టినదా. అందువల్లదా ఈ ప్రకారం చేస్తాడు. ఇదా ముడి అంటే ఏంటి, మనకు తెలుసు. అప్పుడు ఇది ఎంత ఎట్లా వస్తుందంటే రామానుజుల వారి తిరువడి మన శిరస్సు మీద పట్టిందంటే వస్తుంది. ఆ దొరకదా స్వామి, ఎల్ల స్వామి దొరకదంటే ఏ శ్రమం లేదు, కూర్చొని 73 పాసరాలు సేవించి దాన్ని అర్థం చేసుకుందాం అనుకుంటే మన పైకి ఉంటుందా, ఉంటుంది. పైకి పరిపూర్ణంగా రామానుజుల వారి తిరువడి అటైతే దీంట్లో ఎట్లా వస్తుంది, ఏ మాల వేసుకోవాలా, ఉపదేశరత్న మాలని మనం భుజంలో వేసుకున్నామంటే రామానుజుల వారి తిరువడి అనేది మన శిరస్సుకు వస్తుంది. అప్పుడు ఇది ఒక ఆభరణం, ఆభరణం అంటే నగలు, ఇది ఒక నగలు,
ఈ నగ వేసుకుంటే ఈ నగ ఫ్రీ. ఈ నగ అనేది ఉపదేశమాల అనే నగ, ఈ నగని శిరస్సుకి నగ, అదేంది రామానుజ వాడు తిరువడి. అయితే సామాన్య లోపల ఉండే నగ అంతా దానికి వాల్యూ ఇంతని చెప్పుకోవచ్చు. ఇది 2 నగలకి వాల్యూ లేదు. ఉపదేశమాల వాల్యూ ఉండదా? లేదు. రామానుజ వాడి తిరువడికి వాల్యూ ఉండదా? లేదు. త్రినీగిత విరించాది నిరంకుతి ఉభూదయ్యగా రామానుజ పదాంపోయ సమాశ్రయన చాలినగా అని చెప్పేట్టుగా ఆ తిరువుడి మన మీద ఉంది. అప్పుడంటే అట్లాంటి ఆ తిరువుడి మన మీద మన శిరస్సు మీద వచ్చిందనుకే అప్పుడు నేను శరీరాక వాళ్ళు నా బాగుండాలని అర్థం, నా బాగుండాలని అర్థం. ఏంటంటే రాముడు తిరువిడి, రామానుజు వారి తిరువిడి. అప్పుడు ఆ మాల ఉపదేశరత్న మాల, ఇదంతా అప్పుడు ఉపదేశరత్న మాల అనేది నా భుజంలోనే వేసుకున్నా అంటే నాకు ఆనందమైన లైఫ్, ఆనందమైన ఈ లోకంలో నాకు ఆనందం దొరకదు. ఎలా? స్వామి రామానుజ శిరస్సులో ఆయన తిరువడి పెట్టేస్తాం. తిరువడి పెట్టేసినంటే ఆనందం అని చెప్పి అప్పుడు రామానుడి తిరువడిగా అది పూర్తిగా. అప్పుడు రామానుజుల వారి తిరువడి మన పైన కావాలంటే ఏం చేయాలా? మనవాళ్ళని అనుగ్రహించింది ఆ ఉపదేశమాల సేవించుకోవాలి. అప్పుడేమి మనవాళ్ళని ఆ ఉపదేశమాన మన భుజం మీద మన హృదయ కమనం మీద పడిందంటే కొన్ని శిరస్సులో వచ్చి ఆయన తిరువడి వస్తుంది. అడిశూడు మనసు, అడిశూడు, అడి అంటే తిరువడి, తిరువడి శూడు అంటే తిరువడి మన మీద వస్తుంది. అరసు అంటే రాజు. ఇప్పుడు రామానుజుల వారి తిరువడి నా మీద వచ్చేసింది అనుకోండి, అప్పుడు నేను రాజు. అట్లయితే ఏ దేశానికి స్వామి రాజు? కైంకర్యం అనే ఒక దేశానికి నేను రాజు, కైంకర్య సామ్రాజ్యం అనే దేశానికి నేను రాజు. అలా ఉంటుందా స్వామి? కులశేఖరాజు ఒకటిగా చెప్తున్నాడు, ఆయన రాజు. కొల్లినగర్ గోన్ కులకేశన్ చొచ్చైదని చెప్తారు. కొల్లినగర్ కోడల్ నాయకన్ కోడియర్ గోన్ అని చెప్తారు ఆయన పేరు. ఆయన ఏం చెప్తానంటే నేను రాజు. అయితే ఇప్పుడు నేను దేనికి రాజు తెలుసా? ఇదే ప్రజలంతా వెళ్తా ఉంటారు, వాళ్ళకింత రాజు అని చెప్తారు. ఆ రాజు కాదు నేను ఎట్లాంటి రాజు తెలుసా? அரசமந்தான் அடிசூடும் அரசையெல்லாம் அரசாக எண்ணேன் மற்ற அரசுதானே. அரசமந்தான் అడిశూడం அரசு, அரசு అంటే రాజు. அரசமந்தான் అడి, அரசமந்தான் అడి రాముడు. రాముడు తిరువడి ఉంటుంది కదా, ఆ తిరువడి. அரசமந்தான் అడిశూడం அரசையெல்லாம் అంటే ఆ రాముడి తిరువడి ఉంటుంది. రాముడిగా రాజ్య పరిపాలన చేస్తాడు. ఆ రాజ్య పరిపాలన చేసే రాజు, ఆ రాజుగా ఉండే రాముడి తిరువడి ఉంటుంది కదా, ఆ తిరువడి తీసుకొచ్చి నా శిరస్సు మీద పెట్టేశారంటే నేను పెద్ద రాజు. అప్పుడుదా నాకు రాజ్య పరిపాలన చేస్తున్నాను అర్థం. లేకపోతే ఏదో ఈ లోకాన్నంతా ఈ ప్రజలంతా చూస్తున్నానే నేను రాజు అంట అనే అట్లాంటి రాజు కాదు. రాముడు తిరువడి నా శిరస్సు మీద వచ్చిందంటే పెద్ద రాజ్యం పెట్టుకుంటాడు కులశేఖరాజు వారు. ఏ రాజ్యం అంటే రాముడి తిరువడి అనే పెద్ద రాజ్యం, ఆ సైంకర్య సామ్రాజ్యం అని దొరుకుతుంది. అప్పుడు నేను రాజు ఉంటాడు. అదే ప్రకారం ఇప్పుడు ఈ ఉపదేశమాలు సేవించేశాను అనుకోండి, సేవించేద్దే మన అందరూ రాజు. ఏం స్వామి తిరువడి వచ్చేసేద్దే? ఎవరు తిరువడి? స్వామి ఎంపెరుమాన రామానుజు వారి తిరువడి వచ్చిన తర్వాత అద్దా మనకి కిరీటం. ఇప్పుడు తిరువడి వచ్చింది, కిరీటం వస్తే రాజు కదా, అవును అప్పుడు స్వామి కదా, అద్దా కిరీటం వచ్చేసింది. అప్పుడు ఎంపెరుమానారు ఆ తిరువడి మన దగ్గర వచ్చిందే. ఎట్లాంటి రత్న కిరీటం, సామాన్య కిరీటం కాదు, రత్న కిరీటం. అట్లాంటి రత్న కిరీటం నా దగ్గర వచ్చిన తర్వాత దాని తర్వాత నాకు ఏమన్నా కావాలా? ఏమక్కర్లేదా? అదా ఆ శివ తిరువరగతం ஷீர்கொண்டு பேரறம் செய்து நல்வீடு செறிது வென்னும் பார்கொண்ட மேன்மையர் கூட்டனல்லேன் உன் பதயுகமாம் ஏற்கொண்ட வீட்டை எரிதினுள் எய்துவன் உன்னுடைய கார் கொண்ட వన్మై రామానుజా ఇది కండుకొల్లే. భగవంతుడికి మోక్షం పోవాలంటే ఎవరెవరు ఏదో ప్రయత్నంతో చేస్తారు. అదంతా నేను చేసేట్టుగా లేదు విషయం. తిరువరగతం భగవంతుడు తిరువడి పట్టుకొని మోక్షానికి పోవాలంటే ఏదో ప్రయత్నం చేస్తారు. అదంతా నేను చేసేట్టుగా లేదన్నా. ఏం చెబుతావు? ఉన్ పదయుగమాం ఏర్కొండ వీట్లై. స్వామి రామానుజ నీ తిరువడిగా నాకేంది ఆ శ్రీవైకుంఠం, నీ తిరువడిగా శ్రీవైకుంఠం. ఎందుకంటే ఎక్కడెక్కడో నేను పోవాల్సిన లేదు, ఎవరితో భిక్ష పెట్టాల్సిన లేదు. నేను శ్రీవైకుంఠం పోవాలంటే శ్రీవైకుంఠం పోవాల్సిన వెళ్ళలేదు. నాకు శ్రీవైకుంఠం ఏం తెలుసా? రామానుజ నీ తిరువడి,
నీ తిరువడి సరి, అట్లాంటి నీ తిరువడి నేను తీసుకోవాలి కదా, నాకు రావాలి కదా, నాకు అనుగ్రహించాలి కదా. చాలా సులభంగా వస్తుంది, నిండా సులభంగా వస్తుంది. అయితే ఆ శ్రీవైకుంఠం పోవాలంటే చాలా శ్రమం. అర్చనాది మార్గంలో పోవాలి. 12 లోకాలు, ఒక లోకం కాదు, 2 లోకం కాదు. ఇక్కడి మొదలై ఈ శరీరాన్ని వదలాలా, ఈ ఆత్మ బయట రావాలా, ఆత్మ సూక్ష్మ శరీరం తీసుకోవాలా, అది కాకుండా దానికి వెలుతురు కావాలా. అర్చిస్తున్న మొదటి లోకం, ఆ లోకం నుంచి విలువిల్లు 9వ లోకం పోయి విద్యుల్లోకంలో వేరు. ఆ విద్యుల్లోకం పోయి అక్కడ మనం ఏం చేస్తారంటే మన చేతులు పట్టుకొని మనకి దావత అడిగితే చేతులు తీసుకుపోతాడు. తీసుకుపోయిన తర్వాత అక్కడ విరజానది మనం స్నానం చేయాలా. స్నానం చేసిన తర్వాత అప్రాకృతమైన తిరిగిన దొరుకుతుంది. దాని తర్వాత మనం తీసుకుపోతాడు. తీసుకుపోయి లోపల తీసుకుపోయి భగవంతుడి ముందు నిలబెడితే అప్పుడు భగవంతుడి మీద ఆదిశేషం మీద మనం ఎక్కి ఆయన తొడ మీద కూర్చొని నువ్వు ఎవరిని కోసి అని అడిగితే అహం బ్రహ్మాస్మి చెప్పిన తర్వాత ఇంకా ఇంత శ్రమాలు ఉండాలి భగవంతుడి తిరువడి. అయితే రామానుజుడు వాడి తిరువడి ఇక్కడే దొరుకుతుంది. ఆయన తిరువడియే మోక్షం, వేరేదో మోక్షం కాదు. உன் பதயுகமாம் ஏறுகொண்ட வேற்றலை எரிதலில் எரிதுவன் உன்னுடைய కారు కొండవని. అసలు ఏం స్వామి చేయాలా, ఏం చేయాలా, ఏమి ఇదిగో పక్కనే ఉండే శ్రీపెరుంబుడు పొయ్యేమా సేవించామా తిరువడి పట్టుకున్నామా, ఇళ్ళయనక్కదిని ఇళ్ళయనక్కదని ఇళ్ళయనక్కదని పట్టుకున్నామా. ఆ దివ్య దేశం ఒకటే కాదు, అదే మనకి పొరిపోయిన. అప్పుడు ఇది అంతా శ్రీవైకుంఠం, ఇంకోటి శ్రీవైకుంఠం లేనే లేదు. అదను శ్రీమత్ ఆధార విందయుగలం. ఇది రామానుజుల వారి గద్యెత్తరని చెప్తారు. ఆ ప్రకారం ఇది మనకు దొరకదంటారు. పైగా ఆయన ఏం చేస్తున్నాడు, ఈ ఉపదేశం వాళ్ళ పేటిక భావమని ఏం చెప్తుంది ఉపదేశం వాళ్ళ పూర్ణమైన గ్రంథం. ఇప్పుడు మన కడాపాసన అనుకున్న అర్థం చూస్తున్నాము. ఇది అయిపోయిన తర్వాత ఉపదేశం వాళ్ళ పూర్తిగా ఏం చెప్తుంది. దాని తర్వాత 74వ పాసన వేరే ఉంటుంది. ఎనిమిది అప్పని మనవాళ్ళ బాబుని శిష్యులు ఆయన అనుగ్రహించింది. దాంట్లో ఏం చెప్తున్నాడు అదంతా పూర్తిగా తెలుసుకొని సాయంకాలం శాతమర, ఈ శాతమరలో అందరు కలుసుకున్నారంటే దగ్గర 160 కాలక్షేపం పైన అయ్యిండదు. ఆ కాలక్షేపం ఫలితం అంతా ఆ రోజు దొరకద్ది. అది దొరకదని అర్థం చేసుకొని తప్పకుండా అందరూ వచ్చి ఆ మనవాళ్ళ భావన అనుగ్రహమేది, అదే ప్రకారం స్వామి ఎంబెరుమానారు అనుగ్రహమి పరిపూర్ణంగా పొందాలని ప్రార్థన చేసుకుంటాము. ఇప్పుడైనా సందేహం అంటే అవ్వచ్చు. సాయంకాలం మనకి శాతవర ఉపదేశం శాతవర జరుగుతుంది 5 గంటలకి. రేపు ఆచార్య ఉదయం, రేపు ఉదయం 10 గంటలకి ఆచార్య ఉదయం. ఆచార్య ఉదయం అనేది పెద్ద గ్రంథం, సామాన్యమైన గ్రంథం కాదు. కొన్ని గ్రంథాలంతా చెప్పాలంటేనే దానికి మనకి యోగ్యత ఉండాలా. అట్లాంటి యోగ్యత ఉండాల్సింది ఒక గ్రంథం ఆచార్యం. అది అని చెప్పేస్తుంది. అందువల్ల అయితే రావాలి, మనకు శ్రద్ధత రావాలి. అప్పుడు మనకు ఆళ్వారు ఎవరిని తెలుసు. ఆళ్వారు అక్కడ పోయి సేవిస్తాం అంతే. ఆ గ్రంథం వింటేదా మనకు ఆళ్వారు ఎవరిని తెలుసు. పరిపూర్ణమైన అనుగ్రహం అழகிய మనవాళ్ళ పెరుమాళ్ నాయనాన్ని పెద్ద చేసినారు. అది రేపటాన్ని స్టార్ట్ చేస్తాము. అపోద్య 2 సంవత్సరాలు అయినా పోద్ది, అది పూర్ణంగా మనం అనుగ్రహిస్తామని చెప్పి. ఇప్పుడు ఏదైనా సందేహాలు అంటే అడగచ్చు. ఆళ్వారు పెరుమానార్ జీవితం ఆచార్యం తిరువిశేషం భాగవతాన్ తిరువడిగలే శరణం.